దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ లేచి నిలబడదాం. అందరము లేచి నిలబడి దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుదాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి మార్కు సువార్త 8వ అధ్యాయము. మార్కు సువార్త 8వ అధ్యాయము మొదటి నుంచి మనం చదువుదాం. ఆ దినములలో మరొకసారి బహుజనులు కూడి రాగా వారికి తిననేమియు లేనందున యేసు తన శిష్యులను తన యొద్దకు పిలిచి జనులు నేటికి 3 దినముల నుండి నా యొద్ద ఉన్నారు. వారికి తిననేమియు లేనందున నేను వారి మీద కనికరపడుచున్నాను. నేను వారిని ఉపవాసముతో తమ ఇండ్లకు పంపిన ఎడల మార్గములో మూర్ఛపోవుదురు. వారిలో కొందరు దూరము నుండి వచ్చి ఉన్నారని వారితో చెప్పెను. అందుకు ఆయన శిష్యులు ఈ అరణ్య ప్రదేశములో ఒకడు ఎక్కడి నుండి 2 రొట్టెలు తెచ్చి ఒకరు ఎక్కడి నుండి రొట్టెలు తెచ్చి వీరిని తృప్తిపరచగలరని ఆయన అడిగిరి. ఆయన మీ యొద్ద ఎన్ని రొట్టెలు ఉన్నవని వారిని అడుగగా వారు 7 అనిరి. అప్పుడు ఆయన నేల మీద కూర్చుండని జనులకు ఆజ్ఞాపించి ఆ 7 రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరచి వడ్డించుటకై తన శిష్యులకు ఇచ్చెను. వారు జనసమూహమునకు వడ్డించిరి. కొన్ని చిన్న చేపలు కూడా వారి యొద్ద ఉండగా ఆయన ఆశీర్వదించి వాటిని కూడా వడ్డించుడని చెప్పెను. వారు భోజనము చేసి తృప్తి పొందిన మీదట మిగిలిన ముక్కలు 7 గంపల నిండా ఎత్తిరి. భోజనము చేసిన వారు ఇంచుమించు 4,000 మంది. వారిని పంపివేసిన వెంటనే ఆయన తన శిష్యులతో కూడా ధోని ఎక్కి దల్మానూత ప్రాంతములకు వచ్చెను. చాలండి, ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ కూడా తల ఉంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ఓ మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా మంచి తండ్రి, జీవం గల దేవుడా, జీవాధిపతి, నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్న మా పరమ తండ్రి, నా ప్రభు అయిన అబ్రహాం క్రీస్తు నీ పవిత్రమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రము ప్రభువా. నాయన నిశ్చయముగా నా తండ్రి ప్రభువా, ఇదిగో నా తండ్రి ఇప్పటి వరకు కూడా నాయన ఓ ప్రభు యొక్క ఆరాధన కార్యక్రమం అంతను కూడా ప్రభువా ఆది నుంచి అంతం వరకు నాయన క్రమంగాను మర్యాదగాను ఓ నీ నామమునకు నా తండ్రి మహిమకరముగా మీరు జరిగిస్తున్నందుకే మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువానికి స్తుతులు, స్తోత్రము చెల్లిస్తున్నాను ప్రభువా. నిశ్చయముగా నా తండ్రి చదవబడిన వాక్య భాగమును మీరు ఆశీర్వదించండి, దీవించండి. ఓ ప్రభువా, ఈ వాక్యము ద్వారా మా ఆత్మీయ జీవితాలు బలపరిచి ముందుకు నడిపించండి ప్రభువా. నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి ప్రభువా, మాలో ఉన్న ప్రతి రోగములను, ప్రతి బలహీనతలను, ఓ ప్రతి చీకటి కార్యములను బయటకు పారదొలి మీరు మహిమ పొందమని మీ సర్వ ప్రార్థిస్తున్నాను తండ్రి. నిశ్చయంగా నాయన నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి నాయన మా ఆత్మీయ జీవితాలను బలపరిచి ముందుకు నడిపించండి. నిశ్చయముగా నా తండ్రి నీ వాక్యములో రాబడింది ప్రభువా, మనుష్యుడు రొట్టె వలన మాత్రమే జీవించడు గాని దేవుని నోటను వచ్చు ప్రతి మాట వలన జీవించునని నీ వాక్యం రాబడింది ప్రభువా. నిశ్చయముగా నా తండ్రి ఓ నిత్య జీవమునకు కలుగుటకై
నాయన నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండాలని నీ వాక్యంలో రాబడింది ప్రభువా. నిశ్చయంగా అటువంటి ఒక గొప్ప మాటలు నాయన నీ వాక్యమును నీ సందేశాన్ని ప్రభువా మీరు మాతో మాట్లాడండి. ఓ నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవలకు ఓ నాయన అది అతను వెలుగునై ఉన్నదని నీ వాక్యములో రాబడింది ప్రభువా. నిశ్చయముగా నా తండ్రి నీ వాక్యము నన్ను ఓ బ్రతికించుచున్నది, నా బాధలలో అదే నాకు నెమ్మదిని కలిగించుచున్నది. నీ వాక్యములో రాబడింది ప్రభువా. నిశ్చయముగా ఓ నాయన మీరే మమ్మల్ని నీ వాక్యం ద్వారా బలపరిచి ముందుకు నడిపించండి. అన్ని విషయాలు నీ కృపను దయచి సమస్త ఘనత మహిమను మీరు తెచ్చు. జీవం కలిగిన నా ప్రభు అయిన క్రీస్తు ప్రణామను నీ సర్వశక్తి కలిగిన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము. ఆమేన్. కూర్చోండి, అందరూ కూర్చోండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. 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 మన ప్రభువును రక్షకుడును విమోచకుడైన ప్రభు అయిన క్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలండి. అందరికీ వందనాలు. దేవుడు గడిచిన ఆదివారం నుంచి నేటి ఆదివారపు ఆరాధన కార్యక్రమం వరకు కూడా మనలందరినీ దేవుడు కాపాడి రక్షించి బ్రతికించి సజీవ లెక్కలో ఉంచి తిరిగి మరలా నేటి ఆదివారపు ఆరాధన కార్యక్రమంలోనికి ఆయన మనల్ని తీసుకుని వచ్చి ఈ రీతిగా ఆయన సన్నిధిలో కూడుకొని ఆయన స్తుతించుటకు, ఆయన కనపరచడానికి, ఆయన నామమును మహిమపరచడానికి దేవుడు మనకు మంచి సమయాన్ని అనుగ్రహించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గత శుక్రవారము సాయంత్రము మేము బయలుదేరి నెల్లూరు వెళ్ళాం. ఎందుకంటే మా చిన్నాన్నగారు మా అమ్మోళ్ళ చెల్లెలు భర్త చనిపోయారు. అక్కడ నిన్న శనివారం సమాధి కార్యక్రమంలో పాల్గొని మళ్ళా తిరిగి ఎమ్మటే ఇక్కడికి రావడానికి ఈ యొక్క ఆరాధనలో పాల్గొనడానికి దేవుడు కృప చూపించారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. అంతలోనే కనబడుతున్నారు, అంతలోనే మయమైపోతున్నారు జనాలు. మరణం అనేది ఎటు సంభవిస్తుందో ఎవరికి అర్థం కానిటువంటి పిల్లల పరిస్థితులు అన్నమాట. ఎక్కడ చూసినా కూడా మరణం ఇప్పుడు ఎలా వస్తుందని అంటే హార్ట్ అటాక్, ఏమండి గుండెపోటు వల్ల మరణిస్తా ఉన్నారు. అంటే అకస్మాత్తుగా మరణించడం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక చూడండి, దేవుని యొక్క వాక్యంలో రాయబడింది, మరణము తప్పించుట యెహోవా వశం అని వాక్యంలో రాయబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరణము తప్పించుట యెహోవా వశం. బైబిల్లో పరిశుద్ధ గ్రంథములో చూడండి, హిజ్కియా అనేటువంటి ఒక రాజు ఉన్నాడు. హిజ్కియా, ఆయనకు ఒక రోజున మరణకరమైన రోగం వచ్చింది. ప్రవక్త యెషయాను ప్రియులారా హిజ్కియా దగ్గరికి పంపించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నువ్వు మరణం అవబోతున్నావు కనుక నీ ఇల్లు నువ్వు చక్కబెట్టుకో. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీ ఇల్లు నువ్వు చక్కబెట్టుకో కనుక నువ్వు మరణం అవబోతున్నావు, నువ్వు మరణించబోతున్నావు కనుక ఇక కొద్ది దినాల్లో నువ్వు మరణించబోతున్నావు కాబట్టి నీ ఇంటిని నీవు చక్కబెట్టుకో, నీ ఇల్లును నువ్వు సరి చేసుకో అని చెప్పి ప్రియులారా గమనించండి, యెషయా ద్వారా హిజ్కియా అనేటువంటి రాజుకి వర్తమానం పంపించాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక అప్పుడు హిజ్కియా ఆ మాట వినగానే ఆయన సింహాసనము దిగి, ఎందుకంటే హిజ్కియా రాజు కదా. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హిజ్కియా ఎవరు? రాజు. రాజు కాబట్టి
తన యొక్క సింహాసనాన్ని దిగి గోనె పట్టు కట్టుకొని బూడిద పోసుకొని ఆయన ఉపవసించి ప్రార్థించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏం చేశాడు? ఉపవాసం ఉండి దేవుడి సన్నిధిలో ప్రార్థించాడు. ప్రార్థించిన వెంటనే దేవుడు ఆయన ప్రార్థన విన్నాడు. ఏమని ప్రార్థన చేశాడు? ప్రభువా, నీ యందు నేను ఏ విధంగా యథార్థవంతుడినై ఉన్నానో దాన్ని జ్ఞాపకం చేసుకో. ఒకవేళ నా పాపములు ఏమైనా ఉంటే వాటిని క్షమించండి, సరిచేయండి అని చెప్పి హిజ్కియా దేవుడి సన్నిధిలో ప్రార్థించాడు. తన ముఖాన్ని గోడ వైపు తిప్పుకొని ఆయన ప్రార్థన చేశాడు. ఇప్పుడు కూడా ఇశ్రాయేలీలు యూదులు ఆ యెరూషలేము యొక్క పురాతనమైనటువంటి గోడలు ఉన్నాయి కదా, యెరూషలేము యొక్క దేవాలయం యొక్క గోడలు, పడగొట్టబడినటువంటి ఆ దేవాలయం యొక్క గోడలు, ఆ గోడల వైపు వాళ్ళు తిరిగి, వాళ్ళ ముఖాలు దాని వైపు తిరిగి వాళ్ళు ప్రార్థిస్తారన్నమాట. ఇప్పటికి కూడా ఇప్పుడు ప్రజెంట్ ఆ విధంగానూ వాళ్ళు చేస్తున్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ఆ రోజు హిజ్కియా కూడా చేశాడు. ఆయన అవబోతున్నావు, నువ్వు మరణించబోతున్నావు, నువ్వు చనిపోతున్నావు, కనుక నీ ఇంటిని నీవు చక్కబెట్టుకో అని చెప్పి ప్రవక్త ద్వారా హిజ్కియా రాజుకు వర్తమానం చెప్పినప్పుడు హిజ్కియా తన సింహాసనాన్ని దిగి గోనె పట్ట కట్టుకొని బూడిద రాసుకొని ఆ యెరూషలేము యొక్క పడగొట్టబడినటువంటి దేవాలయపు గోడల వైపు తిరిగి ఆయన ఏం చేసినాడంటే ప్రార్థించాడు. ప్రార్థించినటువంటి హిజ్కియా యొక్క ప్రార్థన దేవుడు ఆలకించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వెంటనే ఒక 2 దినాలైన తర్వాత మరలా 3వ దినాన మరలా యెషయాతో దేవుడు మాట్లాడి, నువ్వు వెళ్ళి మళ్ళా రాజు అయినటువంటి హిజ్కియాతో, ఇదిగో నేను మరలా నీకు ఆయుష్ను పొడిగించుతున్నాను అని చెప్పి మరలా ఆయన ఏం చేసినాడంటే వర్తమానం పంపించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే మరణం అవ్వాల్సినటువంటి హిజ్కియా ఇప్పుడు ఆ మరణాన్ని దేవుడు తప్పించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ఇల్లు చక్క పెట్టుకోమన్నాడు. ఇల్లు చక్క పెట్టుకోవటువంటి ఏ ఇల్లు అండి? మన ఇల్లు కాదు, ఈ ఇల్లు కాదు, ఈ శరీర సంబంధమైన ఇల్లు కాదు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేహము అనేటువంటి ఈ ఇల్లు, మన దేహము అనేటువంటి ఈ ఇల్లు. కనుక ఈ ఇంటిని దేవుడు ఏం చెప్పాడు? ఏం చేసుకోమన్నాడు? సరి చేసుకో. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ఇంకా నీ జీవితంలో ఏదైనా పాపం ఉంటే వాటిని తొలగించుకో. దేవునికి వ్యతిరేకమైన కార్యాలు ఏమైనా ఉంటే వాటిని దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెడితే అవి మరలా ఏం చేయబడతాయంటే సరి చేయబడతాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏం చేయబడతాయి? సరి చేయబడతాయి. ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. ఒప్పుకుంటే సరిపోదు, ఒప్పుకొని మరలా చేస్తే కుదరదు. ఇక్కడ దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏమండి? ఒప్పుకుంటారు. క్రీస్తు అని చెప్పాడు. ఏం చెప్తున్నాడంటే ఆయన ఒక ఉదాహరణ చెప్పాడు. ఏం చెప్పాడంటే ఈ నూతన సంవత్సరం సందర్భంగా ఆయన ఏం చెప్పాడంటే మనము ఈ యొక్క 31వ తారీఖు రాత్రి ప్రార్థన పెడతాం. దాన్నే వాచ్ నైట్ సర్వీస్ అంటారు. అంటే అర్ధరాత్రి సమయంలో నూతన సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం కాబట్టి దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
మనం ఏం చేస్తున్నామంటే అప్పటికప్పటికే ప్రమాణాలు చేస్తాం. ఏం చేస్తాం? ప్రభువా, ఇదిగో ఈ దినము నుంచి నేను ఇక ఏ తప్పు చేయను, ఏ పాపం చేయను. త్రాగే వాళ్ళైతే ఏం చెప్తారు? ప్రభువా, ఇక ఈ రోజు నుంచి నేను త్రాగను. సిగరెట్లు తాగేవాళ్ళైతే ఈ రోజు నుంచి నేను సిగరెట్లు తాగను. మందు తాగేవాళ్ళైతే ఈ రోజు నుంచి నేను మందు తాగను. దొంగతనం చేసేవాళ్ళైతే ప్రభువా, ఈ దినం నుంచి నేను దొంగతనములు చేయను అని చెప్పి వాళ్ళు ఏం చేస్తారంట? 31వ తారీఖు రాత్రి ఏం చేస్తారంట? వాళ్ళు ప్రమాణాలు చేస్తారంట దేవుని సన్నిధిలో. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. అంతలోనే ప్రమాణాలు చేసి మరలా ఆ కూటమి అయిపోయి తెల్లారి ఏమండి 1వ తారీఖున మరలా ప్రార్థన అయిపోయి చర్చిలో భోజనాలు అయిపోయిన వెంటనే మళ్ళీ ఏం మొదలు పెడతారు మనోళ్ళు? తాగేవాళ్ళు. ఏమైపోతున్నాయి ప్రమాణాలు? ఏమండి, ప్రమాణాలు ఏమైపోతున్నాయి? అంతే. అంటే ఆ ప్రమాణాలు ఎక్కడ వరకు అని అంటే ఆ మందిరంలో కూర్చున్నంత సేపు అప్పటి వరకే ఆ మందిరం ఆ యొక్క ప్రమాణాలు ఏమవుతాయంటే పని చేస్తాయి. ఆ మందిరం లోపల నుంచి బయటికి ఎప్పుడైతే మనం వస్తున్నామో ఇక అప్పటి నుంచి ఆ ప్రమాణాలు మనిషి జీవితంలో ఏ మాత్రం కూడా గుర్తుకు రావు, కనబడవు. ఏమండి, వాటిని మరలా ఇక ఆచరించరు. ఇక మరలా ఎప్పుడు అని అంటే ఇప్పుడు మనం ఉన్నది 2026 అనుకోండి. మరలా ఎప్పుడు వస్తుంది? ఈ 2026 డిసెంబరు 31వ తారీఖున మరలా గుర్తుకొస్తాయి అన్ని. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కానీ అలా కాదంట. కృష్ణ చెప్తున్నాడు, మనం ఒక ప్రమాణం చేస్తే ఆ ప్రమాణానికి మనం ఎలా ఉండాలని అంటే బద్ధులమై ఉండాలంట, కట్టుబడి ఉండాలంట మన జీవితంలో. అది ఏదైనా వచ్చు. పెళ్లినాటి ప్రమాణాలు చేస్తున్నాయి ఈరోజు జరిగే పెళ్లిళ్ళు ఎలా జరుగుతున్నాయి? క్రైస్తవ పెళ్లిళ్ళు, పేరుకే క్రైస్తవ పెళ్లిళ్ళు. కానీ పిల్లరా, ఆ పెళ్లిళ్ళు ఎలా జరుగుతున్నాయంటే ఆ ప్రమాణాలు చేస్తున్నారు. వివాహమునకు జతపరచబడుతున్నటువంటి వధూవరులు, వరుడు అమ్మాయితో ప్రమాణం చేస్తాడు, అమ్మాయి అబ్బాయితో ప్రమాణం చేస్తున్నారు. వీళ్ళిద్దరూ కూడా ఎవరి ముందు ప్రమాణాలు చేస్తున్నారు? దేవుని సన్నిధిలో ఉండి దేవుని దగ్గర ప్రమాణాలు చేస్తున్నారు. సంఘ పెద్దల దగ్గర ప్రమాణాలు చేస్తున్నారు. సంఘము దగ్గర ప్రమాణాలు చేస్తున్నారు. పరిశుద్ధుల ఎదుట ప్రమాణాలు చేస్తున్నారు. కానీ ఈ రోజున ఆ ప్రమాణాలకి ఏమైపోతున్నారు? ఆ ప్రమాణాలు వారు జీవించినంత కాలం ఆ ప్రమాణాలకి బద్ధులై ఉంటున్నారా? రూతు భద్రాలై ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రూతు ఏమైందండి? ఆ యొక్క మహలోను కిన్లేను, రూతు భర్త పేరేంటి? మహలోను. ఎవరిని పెళ్లి చేసుకుంది రూతు? చూడండి, అది ఒకసారి చూడండి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, మహలోని పెళ్లి చేసుకుంది రూతు, అంతేనా? కనుక మహలోను చనిపోయాడు. కానీ ఆయన చనిపోయినా సరే ఆ పెళ్లి ప్రమాణాలు మర్చిపోలేదు ఆవిడ. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మహలోనుతో చేసిన ప్రమాణాలు ఏమండి? ఆమె భర్త చనిపోయినా కానీ అదే ప్రమాణాలు మళ్ళా తిరిగి ఎవరితో చేస్తుంది అని అంటే నయోమితో, తన అత్తతో చేస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మరి ఈరోజు అలాంటి కోడళ్ళు ఉన్నారా ఈ లోకంలో? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అలాంటి అలాంటి స్త్రీలు లేరు, అలాంటి పురుషులు కూడా లేరు.
కానీ ముఖ్యంగా స్త్రీలకే మనం నేర్చుకోవాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే ఈరోజు ఏదైనా తోట నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఈ లోకములో మోసపరచబడేది స్త్రీయే గాని పురుషుడు కాదని బైబిల్ చెప్తుంది. ఆమేన్. హల్లెలూయా. బైబిల్ ఏం చెప్పిందండి? స్త్రీ మోసపరచబడిన గాని పురుషుడు మోసపరచబడలేదు. ఏదైనా తోటలో అవ్వ దగ్గరకు వచ్చి సర్పము ఎవరిని మోసం చేసింది? అవ్వ అన్నది, అవ్వ నువ్వు చేసిన పనేంటి అని దేవుడు అడిగినప్పుడు అప్పుడు అవ్వ ఏ సమాధానం ఇచ్చింది? ఆ సర్పము నన్ను ఏం చేసింది? మోసపుచ్చింది. ఏమండి? సర్పం ఏం చేసిందంట? అవ్వని మోసం చేసిందంట. కనుక మోసపోయింది స్త్రీ, పురుషుడు కాదు. నేటి దినాలలో కూడా స్త్రీయే మోసపరచబడుతుంది కానీ పురుషుడు మోసపరచబడటం లేదు. కనుక ఈ విషయాల్లో స్త్రీలు ఆధ్యాత్మికమైన విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. దయ్యము ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా వస్తుందో మనకు తెలియదు కాబట్టి, అపవాది ఏ విధంగా మన మీద అటాక్ చేస్తాడో తెలియదు కాబట్టి, మనం దేవుని భయము కలిగి, దేవుని జ్ఞానము కలిగి, దేవుని యందు వినయము విధేయత కలిగి ప్రియులారా మనం బహు జాగ్రత్తగా ఉండి, ఏమండి, ఎక్కడ ఏ ప్రమాణాలు కూడా మనం మర్చిపోవడానికి వీలు లేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పెళ్లి ప్రమాణాలు మర్చిపోవడానికి లేదు. అవి మనం జ్ఞాపకం చేసుకుంటానే ఉండాలి. తర్వాత దేవునితో మన ఒడంబడిక, దేవునితో చేసిన నిబంధన, దేవునితో చేసిన ప్రమాణాలు, దేవునితో చేసినటువంటి ఈ ఒడంబడికలు ఏవైతే ఉన్నావో అవన్నీ కూడా మనము నిత్యము జ్ఞాపకం చేసుకుంటూ మన ఆత్మీయ జీవితంలో ప్రియులారా ముందుకు సాగుతూ ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ఈ రోజున మనకు చూడండి, మరణమే లేనప్పుడు, వ్యాధి లేనప్పుడు మరణం ఉండదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరణం అనేది ఉంటే పాపం ఉంటుంది, పాపం అనేది ఉంటే వ్యాధి కూడా ఉంటుంది. పాపము యొక్క లక్షణమే వ్యాధి. ఆమేన్. హల్లెలూయా. పాపము యొక్క లక్షణమే వ్యాధి. కనుక క్రీస్తు బ్రహ్మ అంటున్నాడు, నీవు వ్యాధినే జయించలేనప్పుడు నీవు పాపమును ఏ విధంగా జయించగలవు? దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీలో ఉన్న రోగమును, నీలో ఉన్న బలహీనతను నువ్వు జయించలేనప్పుడు నువ్వు పాపమును ఏ విధంగా జయించగలవు? కనుక ప్రియులారా ఇవన్నీ కూడా మనం చాలా జాగ్రత్తగా దేవుని యొక్క వాక్య విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. కనుక హిజ్కియాకు దేవుడు మరలా ఏం చేశాడు అంటే 15 సంవత్సరములు ఆయుష్ను పొడిగించాడు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. 15 సంవత్సరములు మరలా ఆయుష్ను పొడిగించాడు. మరలా 15 సంవత్సరాలు ఆయన పరిపాలన చేయడానికి దేవుడు కృప చూపించాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయనకు ఇదిగో నువ్వు మరణించబోతున్నావని దేవుడు చెప్పాడు కాబట్టి తన ఇల్లు తను చక్కబెట్టుకోగలిగాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కానీ ఇప్పుడు నేనేమంటున్నానంటే, మనం ఎప్పుడు ఎత్తపడతామో మనకు తెలియదు, ఎప్పుడు మన శరీరాలు మనకు మార్పు చెందుతాయో మనకు తెలియదు. పరిశుద్ధులు ఎదురు చూస్తున్నారు అక్కడ. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేనికోసం ఎదురు చూస్తున్నారు పరిశుద్ధులు? పునరుద్ధానం కోసం. దేనికోసము? పునరుద్ధానం కోసం ఎదురు చూస్తున్నారు. వాళ్ళ పునరుద్ధానం జరగాలని అంటే ముందు మనం సిద్ధంగా ఉండాలా. మనం సిద్ధంగా, ఇప్పుడు దేవుడు ఎవరి మీద ఆ బాధ్యత పెట్టాడు? పెండ్లి కుమార్తె మీద. పెండ్లి కుమార్తె అయినటువంటి మన మీద. మనం ఇంకా కూడా పిల్లరా ఇంకా సరి చేసుకునే దగ్గర ఉంటే మనం ఇప్పుడు పరిపూర్ణతలోకి వస్తాం. అందుకే బహుశా ఆలస్యం దొరుకుతా ఉండొచ్చు.
దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. కనుక మనము ఈ లోకంలో మన శరీరాలు మార్పు చెందాలి అని అంటే ఖచ్చితంగా మనము ఆ రోజున ఆ హిజ్కియా ఏ విధంగా అయితే సరి చేసుకున్నాడో, తన జీవితంలో ఏ పాపములు ఉంటే ఆ పాపములన్నీ కూడా యెరూషలేము యొక్క గోడల వైపు తిరిగి, ప్రియులారా, ఏ విధంగా అయితే ఆయన సరి చేసుకున్నాడో, ఈ రోజున నీవు నేను కూడా మన శరీరముల యొక్క మార్పు నిమిత్తమై మన జీవితాలు మనం ఏం చేసుకోవాలి? సరి చేసుకోవాలి. వాక్యం అంటే చాలా ఇది కాదండి, దాన్ని నెరవేర్చడమే కష్టం. వినడం చాలా తేలికే, చదవడం చాలా తేలికే. వినడం తేలికే, చదవడము తేలికే, మందిరానికి రావడం తేలికే, పాటలు పాడటం తేలికే, కానుకలు ఇవ్వటం తేలికే. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అవన్నీ చాలా తేలికే, కానీ దేవుడు వాటన్నిటిని అడగట్లే ఇక్కడ. కానీ అడిగేది ఏంటో తెలుసా? జీవించడం. ఆ వాక్యము ఏదైతే చెప్తుందో దానిని ఆచరించటంలోనే దేవుడు అడుగుతాడు. ఎంతవరకు ఈ వాక్యాన్ని అనుసరించి నడుస్తున్నావు అనేది చాలా ప్రాముఖ్యమైన కార్యం. కనుక ఆ రోజు హిజ్కియా ఏ విధంగా అయితే తన ఇంటిని తాను చక్కబెట్టుకున్నాడో, ప్రియులారా, మన శరీరంలో యొక్క మార్పు నిమిత్తమై మనము కూడా మన ఇల్లును ఎప్పటికప్పుడు సరి చేసుకుంటూ ఒక పరిపూర్ణతలోకి రావాలని ప్రభు పేట మీకు మనం చేస్తున్నాం. దేవుడు తన హెచ్చరికలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. చూద్దాం. 7 గంపలు. గత వారం కూడా ఈ యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేశాం. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, 7 గంపలు. దేవుడు యేసుక్రీస్తు ఆయన మెస్సయ్యగా ఈ భూమి మీద ఉన్నాడు. క్రీస్తు అబ్రహాము ఆయన ఏదైనా తోటలో నుంచే మెస్సయ్య వచ్చాడని ఆయన దేవుడు తన వర్తమానంలో చెప్పాడు. క్రీస్తు అబ్రహాము చెప్తున్నాడు, ఎక్కడి నుంచి వచ్చాడండి మెస్సయ్య? ఏదైనా తోటలో నుంచి. ఆమేన్. హల్లెలూయా. మరి ఏదైనా తోటలో మెస్సయ్య ఉన్నాడా? ఎక్కడున్నాడు? ఆశీర్వాదం గారు తలకాయ ఉపేశారు ఉన్నాడని. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎలా ఉన్నాడు? ఏదైనా తోటలో మెస్సయ్య ఏ విధంగా ఉన్నాడు అని అంటే జీవవృక్షం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏదైనా తోటలో మెస్సయ్య ఏ విధంగా ఉన్నాడండి? జీవవృక్షము. మరి హేబేలు కయ్యను బలర్పించారు. ఎక్కడికి తీసుకెళ్లి బలర్పించారు? ఆ జీవవృక్షం దగ్గరికి తీసుకుని వెళ్ళి బలర్పించారు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఎక్కడికి తీసుకెళ్లారు? జీవవృక్షం దగ్గరికి వెళ్ళి బలర్పించారు. గత ఆదివారం సాయంత్రం ప్రియులారా మనం ఆ యొక్క సందేశాన్ని ఇచ్చాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి, హేబేలు కయ్యను వాళ్ళు బలర్పించారు, మెస్సయ్యకు. ఆ మెస్సయ్య ఏదైనా తోటలో ఎలా ఉన్నాడు అని అంటే జీవవృక్షముగా ఉన్నాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. ఆ జీవవృక్షమే మెస్సయ్య. ఆ జీవవృక్షమే మెస్సయ్య. ఆ జీవవృక్షమే దేవుడు. ఆ జీవవృక్షమే అక్కడ క్రీస్తు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ఆ జీవవృక్షం ఆయన అక్కడ ఎలా ఉన్నాడంటే ఒక వృక్షంగా ఉన్నాడు ఆయన. ఏదైనా తోటలో దేవుడు మెస్సయ్య క్రీస్తు ఎలా ఉన్నాడండి? ఒక జీవ వృక్షంలాగా ఉన్నాడు. జీవవృక్షం అంటే ఎప్పుడూ జీవించేది అది. ఇంకా ఆ వృక్షానికి చూడండి ఎండిపాడు ఉండదు. ఆ వృక్షానికి ఎండిపాడు ఉండదు, ఆకులు రాలిపోవటం ఉండదు, మోడు బారిపోవటం ఉండదు. ఏమండి? దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మొదటి కీర్తనలు అంటాడు కదా, ఏమంటున్నాడు? అతడు నీటి కాలువన యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె అతడు ఉండను. కనుక దావీదు చెప్పింది ఆ మెసేజ్ గురించి. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా.
దావీదు చెప్పింది కూడా ఆ మెస్సయ్య గురించే. అతడు నీటి కాలువన యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటున్నాడు ఆయన. కనుక ఆ మెస్సయ్య ఏదేను తోటలో ఉన్నటువంటి జీవవృక్షం, ఏదేను తోటలో ఉన్నటువంటి క్రీస్తు, ఏదేను తోటలో ఉన్న మెస్సయ్య, జీవవృక్ష రూపంలో ఉన్నటువంటి మెస్సయ్య, జీవవృక్ష రూపంలో ఉన్నటువంటి క్రీస్తు, జీవవృక్ష రూపంలో ఉన్నటువంటి దేవుడు 2000 సంవత్సరాల క్రితం ఆయన మానవుడిగా, మెస్సయ్యగా, క్రీస్తుగా ఆయన యెరూషలేములో ప్రత్యక్షమయ్యాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ఆ మెస్సయ్య మరలా రెండవసారి ఏం చేసినాడంటే జన సమూహాన్ని కోటం పెట్టాడు. చూడండి, ఆయన 7 రొట్టెలు తీసుకున్నాడు. ఈ 7 రొట్టెలు దేనికి సూచనగా ఉన్నది? యేసుక్రీస్తు రెండవ రాకడలో ఆయన తన శరీరాన్ని, తన పేరును మార్చుకొని రాబోతున్నాడన్న చెప్పడానికి సూచనగా 7 రొట్టెలు తీసుకున్నాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ 7 రొట్టెలే ప్రియులారా బ్రనహాం అనే పేరు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఆ 7 రొట్టెలే. ఆ 7 రొట్టెల గురించే ప్రకటన గ్రంథము 10వ అధ్యాయము 7 ఉరుములని రాయబడ్డది అక్కడ. చూడండి, ప్రకటన గ్రంథము 10వ అధ్యాయము. బలిష్ఠుడైన వేరొక దూత పరలోకము నుండి దిగి వచ్చుట చూచితిని. ఆయన మేఘము ధరించుకుని ఉండెను. ఆయన శిరస్సు మీద వర్షధనుసు ఉండెను. ఆయన ముఖము ఆయన పాదములు అగ్ని స్తంభం వలె ఉండెను. ఆయన చేతిలో విప్పబడి ఉన్న ఒక చిన్న పుస్తకం ఉండెను. ఆయన తన కుడి పాదము సముద్రం మీదను ఎడమ పాదము భూమి మీదను మోపి సింహము గర్జించున్నట్లు గొప్ప శబ్దముతో ఆర్పాటించెను. ఆయన ఆర్పాటించినప్పుడు 7 ఉరుములు వాటి శబ్దములు పలికెను. అది 7 ఉరుములు. ఈ 7 ఉరుములే 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు 7 రొట్టెలుగా తీసుకున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అక్కడ 7 రొట్టెలే ఈ ప్రకటన గ్రంథములో ఉన్నటువంటి 7 ఉరుములు. 7 ఉరుములు అంటే కొత్త పేరు, యేసుక్రీస్తు యొక్క కొత్త పేరు. ఆమేన్. హల్లెలూయా. కనుక ఇప్పుడు ఆయన 7 రొట్టెలు తీసుకుని విరచి వడ్డించి వాళ్ళకి ఆహారముగా ఇచ్చాడు. చిన్న చేపలు కూడా ఇచ్చాడు, వాళ్ళు తిన్నారు. మిగిలిన ముక్కలు ఎన్ని గంపలు ఎత్తారు అని అంటే 7 గంపలు ఎత్తారు. ఆమేన్. హల్లెలూయా. ఈ 7 గంపలు 7 అపోస్తలులకు సూచనగా ఉన్నది. మొదటి రాకడలో యేసును ప్రకటించుటకు 12 గంపలు వచ్చాయి. ఆ 12 గంపలు 12 మంది అపోస్తలులకు సూచనగా ఉన్నారు. యేసుక్రీస్తు రెండవ రాకడలో తన శరీరాన్ని, తన పేరును మార్చుకొని ప్రభువైన క్రీస్తు బ్రనహాముగా ఆయన వచ్చినప్పుడు ఈ బ్రనహాం అనే పేరును ప్రకటించడానికి దేవుడు మరలా ఎన్ని గంపలు పంపిస్తున్నాడు అంటే 7 గంపలను పంపిస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. చెప్పండి గట్టిగా. హల్లెలూయా. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎన్ని గంపలు ప్రకటించడానికి వస్తున్నారు? 7 గంపలు. మొదటి రాకడ గురించి చెప్పడానికి ఎంతమంది వచ్చారు? 12 గంపలు వచ్చాయి. ఆ 12 మందిలో ముఖ్యమైన వ్యక్తి ఎవరు అని అంటే అపోస్తలుడైనటువంటి పౌలు. ఏమండి, 12 గంపల్లో ముఖ్యమైనటువంటి వ్యక్తి ఎవరు అండి? అపోస్తలుడైన పౌలు. అందుకనే అపోస్తలుడైన పౌలే 5 సార్లు ఒకరు తక్కువ 39 కొరడా దెబ్బలు కొట్టించుకున్నాడు. పౌలు ఎన్నిసార్లు కొట్టించుకున్నాడు? కొరడా దెబ్బలు ఎన్నిసార్లు కొట్టించుకున్నాడు? 5 సార్లు వాక్యంలో రాయబడింది గలతీయులకు రాసిన పత్రికలో. ఎన్నిసార్లు? 5 సార్లు. రాళ్ళతో ఎన్నిసార్లు కొట్టించుకున్నాడు తెలుసా? 3 సార్లు కొట్టించుకున్నాడు పౌలు. ఆమేన్. హల్లెలూయా. రాళ్ళతో ఏమో
3 సార్లు కొట్టించుకున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కొరడాలతో ఏమో 5 సార్లు కొట్టించుకున్నాడు. అబ్బా, దేవుని నామమునకు మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఎందుకో తెలుసా, ఆయన అంత భారము, అంత బాధ్యత, వాక్యం విషయంలో పౌలు చేసినటువంటి త్యాగము ప్రియులారా మిగతా శిష్యులు ఆ భారము అంతగా కనబడ. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అందుకనే పౌలును దేవుడు దర్శించినప్పుడు ఈ యొక్క గమనీయులు, ప్రియులారా గమనించండి, గమనీయులు అనేటువంటి వ్యక్తి దగ్గరికి ఆయన వాక్యం నేర్చుకున్నాడు. ఆయన ధర్మశాస్త్రం గురించి నేర్చుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. పౌలు దర్శనం పొందిన తర్వాత ఆ కళ్ళ గురించి ఆయనకు ప్రార్థించుటకు ఎవరి దగ్గరికి పంపించాడో తెలుసా? అననీయా అనేటువంటి వ్యక్తి దగ్గరికి పంపించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎవరి దగ్గర పంపించాడు? అననీయా అనేటువంటి వ్యక్తి దగ్గర పంపించాడు. అననీయాతో దేవుడు మాట్లాడతాడు. ఏమని? అననీయా, నీ దగ్గరకు సౌలని పిలువబడే పౌలు వస్తాడు కనుక నీవు అతనికి ప్రార్థన చెయ్యి అని చెప్పినప్పుడు అననీయా ఏమంటాడంటే, ప్రభువా, సౌలు నిన్ను నమ్మినటువంటి క్రీస్తును నమ్మినటువంటి వారిని అతను చిత్రహింసలు పెడుతున్నాడు కదా అని చెప్పినప్పుడు ఆ యొక్క అననీయతో దేవుడు మాట్లాడతాడు. అతడు నా నామము నిమిత్తమై రాజుల ఎదుటను చక్రవర్తుల ఎదుటను అతడు నా నామము నిమిత్తమై భారము వహించవలసి ఉన్నది అని చెప్తాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎవరి నిమిత్తం? ఎవరి నిమిత్తం? ఎవరి నిమిత్తం? నా నామము నిమిత్తమై. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎవరి నిమిత్తము? యేసుక్రీస్తు అనేటువంటి పేరు నిమిత్తమై పౌలు ఎలా చేయబడుతున్నాడంట? దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. భారము భరించవలసిన వాడుగా ఉన్నాడంట. పౌలు యేసుక్రీస్తు నామం గురించి ఆయన రాజుల ఎదుటను చక్రవర్తుల ఎదుటను నిలబడబోతున్నాడు కనుక నువ్వు ఆయనకి ప్రార్థన చేయని అననీయాతో దేవుడు మాట్లాడినప్పుడు వెంటనే పౌలును అననీయ దగ్గరికి తీసుకుని వెళ్ళినప్పుడు అననీయ ఆయన గురించి ప్రార్థిస్తాడు. ఆ కళ్ళకున్నటువంటి పొరలు రాలిపోతాయి. తిరిగి మరలా యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందుతాడు పౌలు. దేవుడికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. రాజుల ఎదుటను చక్రవర్తుల ఎదుటను పౌలు నిలబడతాడని దేవుడు వాగ్దానం చేశాడు అక్కడ. ఎందుకు అనంటే పౌలు చదివిన చదువు ఈ 11 మంది శిష్యులు చదవాలా. పౌలు దారుణంగా మాట్లాడగలడు. ఆయన హల్లెలూయా. ఎలా మాట్లాడగలడు? అందులో చాలా జ్ఞానం కలిగిన వాడు. ధర్మశాస్త్ర ప్రకారంగా పరిశుద్ధ గ్రంథాన్ని బాగా చదవగలిగినోడు ఆయనే. పరిశుద్ధ గ్రంథములో ఏ లేఖనము ఎక్కడుందో బాగా తెలిసినోడు పౌలు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. అంతేకాదు లోక సంబంధంగా కూడా బాగా చదువుకున్నాడు ఆయన. పౌలు సకల విద్యలో ప్రావీణ్యత కలిగిన వాడని వాక్యంలో రాయబడింది. ఆమేన్. హల్లెలూయా. పౌలు సకల విద్యలో, అందుకనే రాజులతో మాట్లాడే జ్ఞానము, చక్రవర్తులతో మాట్లాడే జ్ఞానము ప్రియులారా ఎవరికి ఉన్నది అని అంటే పౌలుకు ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అందుకనే దేవుడు ప్రియులారా పౌలును దేవుడు ఎన్నుకున్నాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. ఫరో రాజు దగ్గరికి మోషేను పంపించాడు, అహరోను పంపించలా. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎందుకు? పౌలు మోషే ఆ యొక్క ఐగుప్తులోని సకల విద్యలను అభ్యాసం చేసిన వాడు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. నిజంగా ప్రియులారా గమనించండి, ఎవరి దగ్గరికి దేవుడు ఎవరిని ఎలా పంపించాలో ఆయన ముందు జ్ఞానము చేతనే
పిల్లల భూమికి పునాదులు వేయబడక మునిపే ఆయన ఎరిగినోడు కనుక ఎవరిని చదివించాలో, ఎవరిని చదివించకూడదు, ఎవరిని ఎన్నుకోవాలో, ఎవరిని ఎన్నుకోకూడదు, ఎవరి చేత పత్రికలు రాయిపించాలో, ఎవరు రాయకూడదు, ఇవన్నీ కూడా ఆయన చక్కగా పిల్లరా రాయిపించాడు ఆయన. కనుక ఇప్పుడు చూడండి, పౌలు ఆయన రాజుల ఎదుటను చక్రవర్తుల ఎదుటను నిలబడగలిగాడు. అంటే ఈ 12 మంది శిష్యులలో ప్రధానుడు ఎవరు అని అంటే పౌలు మాత్రమే. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పౌలుకి మరొక విశేషమైనటువంటి వర్తమానం ఇవ్వబడింది. ఏంటి అని అంటే అన్ని జనులకు ఆయన వర్తమానికుడు. ఆయన అటు యూదులకును ఇటు అన్ని జనులకును పౌలు వర్తమానికుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పౌలు అన్ని జనుల యొక్క వర్తమానికుడు ఆయన. హల్లెలూయా. అందుకనే ఆయన యెరూషలేములోనే కాక ఆ యొక్క మెస్పతోమియా ప్రాంతమంతా కూడా, అన్యుల ప్రాంతమంతా కూడా తిరిగి సువార్తను ప్రకటించాడు పౌలు. విశేషమైనటువంటి ఆయన పిల్లల సేవ కొరకై ప్రత్యేకముగా ఆయన ఎన్నుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పౌలును దేవుడు 12 గంపలలో 12వ గంప అయినటువంటి పౌలును దేవుడు ఎలా అయితే ఎన్నుకున్నాడో, యేసుక్రీస్తు యొక్క నామం నిమిత్తమై, క్రీస్తు నిమిత్తమై ఆయన వాక్యము ప్రకటించుటకు దేవుడు ఆ 12 గంపలలో 12వ గంప అంటే చివరి గంప అది. పౌలు ఎప్పుడు వచ్చాడు? అందరికంటే ముందు రాలా. ఎప్పుడు వచ్చాడు పౌలు? అందరికంటే చివరి వచ్చాడు ఆయన. అవునా? ఎప్పుడు వచ్చాడు? ప్రభు చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినాలు లేచి పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత పౌలును దేవుడు దర్శించాడు. ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు పౌలును దేవుడు ఎన్నడూ ఎప్పుడు ఎక్కడ కూడా కలుసుకోలేదు. దేవుడి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పౌలును దేవుడు ఎప్పుడు కూడా, యేసుక్రీస్తు 33.5 సంవత్సరములు ఈ లోకములో ఉంటే ప్రియులారా 3.5 సంవత్సరములు మాత్రమే ఆయన పరిచర్య జరిగింది. యేసుక్రీస్తు యొక్క పరిచర్య. ఆ 3.5 సంవత్సరముల యొక్క పరిచర్యలో పౌలును దేవుడు ఎప్పుడు కూడా ఎక్కడ కూడా ఏ విధముగా కూడా పౌలును ఆయన దర్శించింది కానీ ఆయనతో మాట్లాడింది కానీ లేనే లేదు. కేవలము ఒక దర్శనము ద్వారా మాత్రమే ఆయన కలుసుకున్నాడు, అంతే. దర్శనము ద్వారా కలుసుకున్నటువంటి ఆ వ్యక్తినే దేవుడు ఏం చేసినాడంటే ఆ 12 గంపలలో ఒక ప్రధానుడుగా, ముఖ్యమైన వ్యక్తిగా దేవుడు పౌలును ఎన్నుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు ఈ అదే విధంగా క్రీస్తు యొక్క 2వ రాకడలో ఆయన విలియం మ్యారియన్ బ్రెనహాం గా వచ్చినప్పుడు ఈ విలియం మ్యారియన్ బ్రెనహాం యొక్క పేరును ప్రకటించుటకు దేవుడు 7 గంపలను తీసుకున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎన్ని గంపలను ఏర్పాటు చేసుకున్నాడు? 7 గంపలను. ఈ 7 గంపలలో 7వ వాడే ప్రధానుడని ఆయన చూపిస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకనంటే వర్తమానం అంతా కూడా ముందు ఆ 7వ గంపకే, ఆ 7వ గంపలోనే పెట్టబడింది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి పిల్లలు, గమనించండి. ఆ 7వ గంపలో 7వ వాడు ప్రధానుడని చెప్పడానికే దేవుడు ముందు ఆయన 6 రాతి బాణలే తీసుకున్నాడు. అక్కడ ఎన్ని బాణాలు తీసుకున్నాడు? ఎక్కడ? కానా అనే వివాహములో దేవుడు ఎన్ని రాతి బాణాలు తీసుకున్నాడు? ఆయన 6. మరి 7వ రాతి బాణ అక్కడ యేసుక్రీస్తే ఉన్నాడు. ఈ 6 రాతి బాణల కన్నా ముఖ్యంగా 7వ రాతి బాణం ముఖ్యం. అక్కడ ఆ 7వ రాతి బాణం ఎవరు? యేసుక్రీస్తు. యేసుక్రీస్తే
అక్కడ నీళ్లను ద్రాక్షారసముగా మార్చాడు. 7వ రాతి బాణం. ఆయనే ఆహారమై ఉన్నాడు. అక్కడ ఆయనే జీవాహారము, ఆయనే ద్రాక్షారసముగా ఉన్నాడు. అక్కడ దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఆయనే నీళ్లను ద్రాక్షారసముగా మార్చగలిగిన వాడు ఆయనే. ఆయనే అక్కడ 7వ రాతి బాణగా దేవుడు ముందుగానే ఒక సూచనగా ఆయన చూపించాడు. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉన్నాడు. 7వ రాతి బాణ ఎవరు? యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ఏమైనాడు? యేసుక్రీస్తు ఏమైనాడు? దేవుడై ఉన్నాడు ఆయన. యేసుక్రీస్తు ఎవరు? దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. మిగతా 6 రాతి బాణలు కూడా దేవుళ్ళే. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఎందుకని? ఆయనలో ఉన్నటువంటి జీవము, ఆయనలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యము, ఆయనలో ఉన్నటువంటి ప్రభావం అంతా కూడా ఇప్పుడు ఎక్కడికి వస్తుంది? 6 రాతి బాణలోకి వస్తుంది. అంటే ఏ రాతి బాణలో నుంచి? 7వ రాతి బాణంలో నుంచి మిగతా 6 రాతి బాణంలోకి వస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే ఇక్కడ 7వ రాతి బాణ మొట్టమొదటిగా ఆయనే పరిపూర్ణుడిగా ఉన్నాడు ఇక్కడ. ఆమేన్. హల్లెలూయా. ఆయన ఏమైనాడు? 7వ వ్యక్తి. 7వ వ్యక్తియే పరిపూర్ణుడిగా ఉన్నాడు. పౌలు పరిపూర్ణ. అందుకని చూడండి, వాక్యం చాలా గొప్పదండి. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. మనుషులు మారిపోవచ్చు స్వార్థం కోసం, లేకపోతే ఇంకో దానికోసం, ఇంకో దాని మనసు మారిపోవచ్చు, కానీ దేవుని వాక్యం మారదు. అది నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉండేది వాక్యం. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. యుగాలు మారిపోవచ్చు, తరాలు మారిపోవచ్చు, కానీ దేవుని యొక్క వాక్యం మాత్రము మారదు. ఆమేన్. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి, మీరు మొదటి దగ్గరికి వస్తే, అంటే 12 మంది శిష్యుల దగ్గరికి వస్తే, 12వ వాడైనటువంటి అపోస్తులైన పౌలు దగ్గరికి వీళ్ళందరూ వచ్చారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎవరందరూ వచ్చారు? మిగతా 11 మంది వచ్చారు. ఎందుకంటే పౌలుకి ఇవ్వబడినటువంటి వర్తమానం విశేషమైనది, విశేషమైన ప్రత్యక్షత. చూడండి, పౌలు ఆయన పరదేశికి వెళ్ళాడు. మిగతా 11 మంది వెళ్ళాడా? వెళ్ళాడా? పౌలు ఒక్కడు మాత్రమే ఎక్కడికి వెళ్ళాడు? పరదేశికి వెళ్ళాడు. ఆయన అంటున్నాడు, ఇదిగో నేను 3వ ఆకాశమునకు ఎక్కి తిని అంటాడు ఆయన. దేవునామనికి మహిమ కలుగును. హల్లెలూయా. మరి ఎవరు ఆ మాట చెప్పుకోలేదుగా? పేతురు చెప్పుకోలేదు, యోహాన్ చెప్పలేదు, ఆంద్రీ చెప్పలేదు. అందుకే నేను అంటాడు, ఏమంటున్నాడు పౌలు? ఏమంటున్నాడు? నాకు ఇయ్యబడిన ప్రత్యక్షత బహు విశేషమైనది అని చెప్తున్నాడు ఆయన. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. పౌలుకి ఇయ్యబడినటువంటి ప్రత్యక్షత ఏ విధంగా అయితే విశేషమైనదో, అలాగునే క్రీస్తు థామస్కి ఇయ్యబడినటువంటి ప్రత్యక్షత బహు విశేషమైనది. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. పౌలు ఏ విధంగా అయితే ఒక ప్రత్యేకంగా దేవుడు ఎన్నుకున్నాడో, క్రీస్తు థామస్ను కూడా దేవుడు ఒక ప్రత్యేకంగా ఎన్నుకొని తన వర్తమానము కోసము దేవుడు క్రీస్తు థామస్ను అభిషేకించి ఒక 7వ వ్యక్తిగా, 7వ రాతి బాణగా, నిజమైన బోయాసుగా దేవుడు క్రీస్తు థామస్ను ఎన్నుకొని అభిషేకించి ఈ వర్తమానం ఇచ్చాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. యేసుక్రీస్తు అక్కడ 7వ రాతి బాణగా ఉన్నాడు. కనుక ఇప్పుడు క్రీస్తు థామసు 7గురు దేవుని కుమారులలో 7వ వ్యక్తిగా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. 7వ వ్యక్తిగా ఉండటమే కాదు, కానీ అర్ధరాత్రి సమయంలో వచ్చినటువంటి యేసుక్రీస్తుగా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. అర్ధరాత్రి సమయంలో వచ్చినటువంటి యేసుక్రీస్తుగా ఉన్నాడు. క్రీస్తు బ్రహ్మము సాయంకాల సమయంలో వచ్చినటువంటి యేసుక్రీస్తు ఆయన. ఆమేన్. హల్లెలూయా. కానీ క్రీస్తు థామసు ఎప్పుడు వస్తున్నాడు అని అంటే అర్ధరాత్రి సమయంలో. ఆమేన్. హల్లెలూయా. మీరు చూడండి, బోయాజు ఆయన, ఆ బోయాజు అక్కడ మనం ఋతు గ్రంథంలోకి వెళ్ళినప్పుడు గత వారంలో పిల్లలు ఇవన్నీ క్లియర్ గా మాట్లాడేది కాబట్టి ఇప్పుడు మాట్లాడుతున్నా. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా.
చూడండి, బోయాజు ఆయన అక్కడ ఎన్ని ఆమెకు ఎన్ని యవనులు పోస్తున్నాడు అని అంటే 6 కొరల యవనులు పోస్తున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి 6 కొరలు 6 ఎందుకు పోయాలి అని అంటే 7వ వ్యక్తి అక్కడ బోయాజే ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మిగతా వాళ్ళు కూడా మిగతా 6 అక్కడ ఆ 6 దేవుని కుమారులకు సూచనగా ఉన్నారు అక్కడ. ఆమెన్. హల్లెలూయా. యవనులు అని అంటే ఆహారము. యవనులు అంటే ఆహారము. యవనులు అంటే గత వారంలో చెప్పాం కదా, ఏంటి? బార్లీ గింజలు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీరు యేసుక్రీస్తు మొదటి రాకడ వచ్చినప్పుడు ఆయన 5 రొట్టెలు తీసుకున్నారు కదా. ఆ 5 రొట్టెలు దేంతో తయారు చేశారు తెలుసా? దేంతో తయారు చేశారు చెప్పండి? దేంతో? చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయం. దేవునామకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. యోహాను సువార్త 6వ అధ్యాయంలో అక్కడ ఆయన చదవండి 9వ వచనం. 6వ అధ్యాయం 9వ వచనం. ఇక్కడ ఉన్న ఒక చిన్నవాని యొద్ద 5 యవలల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి కానీ ఎంతమందికి ఇది ఏమాత్రమని ఆయనతో అనగా యేసు జనులను కూర్చుండబెట్టుడని చెప్పెను. చాలండి. అంటే అక్కడ చూడండి, యవల రొట్టెలు అంట. ఆ పిల్లవాడి దగ్గర ఏమి రొట్టెలు ఉన్నాయి? 5 యవల రొట్టెలు. అంటే బార్లీ గింజలతో రొట్టెలు కూడా చేసుకోవచ్చేమో. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఒక గోధుమలతోనే కాదు, యవల పిండి అంటే బార్లీ పిండితో ఆ పిల్లవాడి దగ్గర చేసిన రొట్టెలు ఉన్నాయి. యేసుక్రీస్తు ఆ రొట్టెలు తీసుకున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రెండోది యవలంటే కోత కాలంలో వచ్చినటువంటి యవలులు అవి. ఆమేన్. హల్లెలూయా. ఏ యవలులు? కోత కాలములో. ఇప్పుడు బోయాజు కూడా ఏ కాలంలో వచ్చినటువంటి యవలులు పోసాడు ఆమెకు అని అంటే కోత కాలములో. మొదటి అధ్యాయంలోనే ఉంటుంది అది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమె ఏ కాలంలో తిరిగి వచ్చింది బెత్లెహేముకు అని అంటే కోత కాలము, యవలులు కోసే కాలంలో వచ్చింది ఆమె. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ఈ యవల పిండితో రొట్టెలు కూడా చేసుకోవచ్చు, జావు కూడా కాసుకోవచ్చు. ఆమేన్. హల్లెలూయా. మరి గోధుమ పిండితో జావ కాస్తారా? కాయడం కుదరదు. ఆమేన్. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, ఇక్కడ ఈ యొక్క ఏడో వ్యక్తి అయినటువంటి ఈ యొక్క ఆయన ఏం చేసినాడు అని అంటే 7 రొట్టెలు తీసుకొని విరచి వడ్డించి వారికి ఆహారం ఇచ్చి వాడు తిన్న తర్వాత ఆ మిగిలిన ముక్కలు ఆయన 7 గంపలు ఎత్తారు. ఎన్ని గంపలు ఎత్తారండి? 7 గంపలు ఎత్తారు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఆ 7వ వ్యక్తి ఆయన క్రీస్తు బ్రహ్మ చెప్తున్నాడు తన వర్తమానాల్లో, ఆయనే నన్ను ఎక్కువగా ఆకర్షిస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. నిన్నటి దినమున, నిన్న ఫిబ్రవరి 28 తారీఖు, ఈరోజు మార్చి 1, అవునా? నిన్న ఫిబ్రవరి 28, నిన్న ఫిబ్రవరి 28 హరిజోనా సన్సెట్ పర్వతం మీదకి 7 దూతలు దిగి వచ్చిన సమయం నిన్న. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. క్రీస్తు బ్రహ్మను 7 దూతలు కలుసుకున్న దినం నిన్న.
దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 7వ దూత క్రీస్తు థామస్సు ఆయన థియోఫిన్లో ఆ సన్సెట్ పర్వతం మీద దిగాడు ఆ రోజున. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు ఆ 7 దూతలు దిగి వచ్చారు అక్కడికి. ఎక్కడికి? అమెరికా దేశంలో సన్సెట్ పర్వతం. ఆ సన్సెట్ పర్వతం ఎక్కడ ఉంది? అరిజోనా అనే ప్రాంతంలో ఉంది. అమెరికా దేశంలో ఏంటి అరిజోనా అనేటువంటి ఒక ప్రాంతం ఉంది. ఆ ప్రాంతంలో ప్రియులారా 1963వ సంవత్సరంలో ఫిబ్రవరి నెల 28వ తారీఖున 7 దూతలు ఆ యొక్క అరిజోనా ప్రాంతంలో ఉన్నటువంటి సన్సైడ్ పర్వతం మీదకి 7 దూతలు వచ్చారు. ఇది చరిత్ర. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్నటి దినమున ఆ 7 దూతలు దిగి వచ్చినటువంటి సమయం. ఎవరి దగ్గర దిగి వచ్చారు అని అంటే ప్రభు అయిన క్రీస్తు దగ్గరకు వచ్చారు. ఆమేన్. హల్లెలూయా. ఆ 7 దూతలలో 7వ వ్యక్తి ఉన్నాడు చూసారా? ఆ 7వ వ్యక్తి క్రీస్తు బ్రహ్మను ఆయన కౌగిలించుకొని ఆయనను ఆలింగనము చేసుకుని, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ప్రత్యేకముగా ఆయనను ఆకర్షిస్తున్నాడంట. ఎవరిని? క్రీస్తు బ్రహ్మని. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరు ఆకర్షిస్తున్నారు? 7వ వ్యక్తి, 7వ దూత. 7వ దూత ఎవరు? క్రీస్తు థామస్సు. ఈ క్రీస్తు థామస్సు క్రీస్తు బ్రహ్మను ప్రత్యేకంగా ఆయన ఆకర్షిస్తూ ఆ 7 ఆ 7వ వ్యక్తిగా మొట్టమొదటిగా ఆయన్ను ఆలింగనం చేసుకున్నాడంట, కౌగులించుకున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. చూసారా? అప్పుడే బలిష్ఠుడైన దూత యొక్క పరిచర్య ప్రారంభమైంది. అంటే నిన్నటి దినమున క్రీస్తు బ్రహ్మము బలిష్ఠుడైన దూతగా అభిషేకించబడ్డాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. బైబిల్లో రాయబడింది బలిష్ఠుడైన వేరొక దూత అని వాక్యం రాయబడింది. ఎవరు ఈ వేరొక దూత? దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరండి ఈ వేరొక దూత అంటే ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మ. ఆమేన్. హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి, ఆహారము ఎక్కడ ఉన్నది అని అంటే ప్రియులారా 7వ చూడండి, ఆ క్రీస్తు 7వ గంప అయినటువంటి ఆ క్రీస్తు థామస్సు దగ్గరే మొట్టమొదటిగా ఆ వర్తమానం ఉందండి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ 7వ పెద్ద గంపలో నుంచి మిగతా 6 పెద్ద గంపలోకి ఆ వర్తమానము ఇవ్వబడింది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు ఎందుకు 7వ వాడు ముఖ్యమని చెప్తున్నాము అని అంటే ఇక్కడ యేసుక్రీస్తు ఎంత ప్రాముఖ్యంగా ఉన్నాడో ఆ యొక్క బోయాజు రూతు నయోమి కాలములో, రూతు కాలములో ఆ యొక్క బోయాజు ఎంత ప్రాముఖ్యమైన వాడుగా ఉన్నాడో ప్రియులారా, అంత ప్రాముఖ్యమైన వ్యక్తిగా ఇక్కడ ఎవరు ఉన్నారంటే మనకు క్రీస్తు థామస్ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. 7 ఉరుముల యొక్క సందేశాన్ని ఈ ప్రపంచానికి బయలుపరిచింది ఎవరు అని అంటే క్రీస్తు థామసే. ఆమేన్. హల్లెలూయా. ప్రపంచానికంటే ముందు మిగతా 6 దేవుని కుమారులకు కూడా బయలుపరిచింది ఆయనే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన తర్వాతే మిగతా 6. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే బైబిల్ చెప్తుంది 7వ దూత ఆయన స్వార్థను ప్రకటిస్తున్నప్పుడు దేవుని మర్మం అంతా కూడా ఏమైపోతుందంటే సమాప్తం అవుతుందని దేవుని వాక్యములో రాయబడింది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే స్వార్థ యొక్క మర్మము, స్వార్థలో ఉన్నటువంటి రహస్యాలు, స్వార్థలో ఉన్నటువంటి దాచబడినటువంటి మర్మములు ఏవైతే ఉన్నావో ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడా ఆ స్వార్థ మర్మానంతా కూడా ముగించే వ్యక్తి ఎవరు అని అంటే 7వ దూత అని బైబిల్లో రాయబడింది. ఆమేన్. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా.
కనుక ప్రియులారు గమనించండి, దేవుడు ఆయన ఏడులో ఆయన ఏమై ఉన్నాడు? పరిపూర్ణుడై ఉన్నాడు. అందుకే నేను పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులుగా ఉండేదరని చెప్పాడు ఆయన. ఉంటారు కాదు, ఉండేదరు, ఆల్రెడీ ఉన్నారు. దేవుడికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఆ పరిపూర్ణులలో ప్రియులారా క్రీస్తు ప్రణామం తర్వాత రెండో వ్యక్తి ఎవరు అని అంటే క్రీస్తు తామసే పరిపూర్ణమైనటువంటి వ్యక్తి ఈ ప్రపంచంలో. దేవుడు నామమునకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒక మానవుడు దైవత్వం యొక్క రహస్యాన్ని ఏం చేస్తున్నాడు ఇక్కడ? పరిపూర్ణంగా ఈ క్రైస్తవ సంఘానికి బోధిస్తున్నాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. క్రైస్తవ సంఘము ఆయన నమ్మినా నమ్మకపోయినా, ఆయన చెప్పిన వాక్యము తీసుకున్నా తీసుకోకపోయినా, ప్రియులారా ఈ ప్రపంచానికి తీర్పు దూత ఎవరు అని అంటే క్రీస్తు తామసే. ఆమేన్. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కనుక ఈ ప్రపంచానికి తీర్పు తీర్చిన వ్యక్తి ఆయన. ఈ చూడండి, సంహార దూత ఎవరో కాదు. దేవుడి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ రోజు ఇశ్రాయేలీయులు వాళ్ళు ఆ యొక్క ఐగుప్తులో ఉండగానే ఏమొచ్చింది? 9 అద్భుతాల తర్వాత ఆఖరి అద్భుతం ఏంటి అనంటే సంహార దూత తిరగటమే అక్కడ. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సంహార దూత అంటే మరణము. సంహార దూత అంటే మరణం. చూడండి, అక్కడ ఇశ్రాయేలీయులు ఇళ్లలో ఏ ఒక్క ఇంటిలో కూడా అక్కడ మరణం లేదు. అది అర్ధరాత్రి సమయం వాక్యంలో రాయబడింది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. మోషే, యెహోషువ, కాలేబు, ఇశ్రాయేలు కుటుంబాలు ఎన్నైతే ఉన్నాయో అన్ని కుటుంబాలు కూడా వాళ్ళ ఇళ్లలో ఉన్నారు అప్పుడు. దేవుడి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు చెప్పాడు, ఏం చెప్పాడంటే మోషే ముందే చెప్పించాడు ఆయన, మీరు ఎవ్వరు కూడా ఇళ్లలో నుంచి బయటికి రావద్దు, ఒకవేళ వచ్చారా చస్తారు అని చెప్పాడు. వస్తే చనిపోవడమే, ఇక మరణమే. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఎవ్వరు లోపల నుంచి బయటికి రావద్దన్నాడు. దాని అర్థం ఏంటి అని అంటే ఆ సమయం నిజంగా వాళ్ళ ఇళ్లలో ఉన్నారు, శరీర సంబంధమైన ఇళ్లలో ఉన్నారు. దాన్ని ఆత్మీయంగా పోల్చండి, దాన్ని ఆధ్యాత్మికంగా తీసుకుంటే మనకి ఇల్లు ఏదంటే దేవుడి యొక్క వాక్యమే మనకి ఇల్లు. ఆమేన్. హల్లెలూయా. మనకి ఇల్లు ఏది? వాక్యమే. మనం మన జీవితాలు ఎక్కడ కట్టుకోవాలి అని అంటే వాక్యములోనే. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ఎవరైతే ఆ ఇంట్లో నుంచి బయటకు వస్తాడో వాడు చస్తాడని చెప్పినాడు దేవుడు. ఈ రోజు వర్తమానంలో నుంచి ఎవరైనా సరే బయటికి పోతే, ఆ ఇంట్లో నుంచి బయటికి పోతే ఏమవుతున్నాడు? ఈ నా మాటలు కాదండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. క్రీస్తు తామస ఇచ్చిన సందేశం ఏదైతే ఉన్నదో, ఆయన ఎవరు? ఆయన ఒక సంహార దూత. ఆయనే ఎవరు? క్రీస్తు తామసే సంహార దూత. మోషేతో చెప్పాడు, మీరు కిటికీలు కూడా తెరవద్దు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీ పిల్లలు జాగ్రత్త, పట్టుకోండి మీ పిల్లల్ని మీరే పట్టుకొని ఉండండి. గబక్కిన పిల్లలు డోర్ తీసుకొని వస్తారేమో, వాళ్ళకి ఇవ్వవలసిన జాగ్రత్తలని చెప్పాడు దేవుడు. ఆమేన్. హల్లెలూయా. వాళ్ళకి చెప్పాల్సిన జాగ్రత్తలని చెప్పాడు. ప్రతి గుమ్మానికి రక్తపు గుర్తుండాలి. ఆమేన్. హల్లెలూయా. ప్రతి గుమ్మానికి రక్తపు గుర్తుండాలి. అది ప్రతి ఒక్కరూ ఇంట్లో నుంచి బయటికి రాకూడదు. తలుపులు వేసుకోండి, కిటికీలు వేసేయండి. మీ పిల్లలు పట్టుకోండి వాళ్ళని జాగ్రత్తగా. దేవుడు మనకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎవడైతే ఇళ్లలో నుంచి బయటికి వచ్చినా వాడు మరణిస్తాడని చెప్తున్నాడు ఆయన. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వర్తమానం ఎంత నిజంగా ప్రియులారా, ఈరోజు ఈ వర్తమానంలోనే మనిషికి రక్షణ. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏ సమయంలోనూ
ఎటువంటి సమయంలో ఉన్నాం? మనం ఒక బంగారము యుగంలో ఉన్నాం. దేవుడు తన వాక్యములో మనల్ని ఏం చేశాడో తెలుసా? దాచిపెట్టిన యుగం ఇది. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. మీకు ఒక విషయం చెప్తాను చూడండి. నేను ఫేస్బుక్లో చూస్తా ఉన్నప్పుడు బంగారం కోసం కొంతమంది ఏం చేస్తున్నారంటే రాళ్ళను తవ్వుతున్నారు. ఆ రాళ్ళ మధ్యలో ఏముంది? బంగారం ఉంది. కొండల మధ్యలో ఉంది బంగారం. భూమి మధ్యలో ఎక్కడో ఉంది బంగారం. అంటే ఆ కొండల బంగారాన్ని ఏం చేస్తున్నాయి? కప్పేసి ఉంది. దేవుడి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. దేవుడు నిన్ను నన్ను ఆయన ఏ విధంగా చూస్తున్నాడో తెలుసా? బంగారం. దేవుడి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. నోరుడు గల హల్లెలూయా. ఎందుకంటే ఆయనే బంగారం అయినాడు మొట్టమొదటిగా. ఆమేన్. హల్లెలూయా. కనుక ఇప్పుడు దాన్ని దేవుడు ఎంత జాగ్రత్తగా బంగారాన్ని భూమిలో ఆయన ఎన్ని విధాలుగా కప్పెట్టున్నాడో చూసారా? దేవుడు అంత జాగ్రత్తగా తీసుకున్నాడు. శరీర సంబంధం బంగారానికే దేవుడు అంత బాధ్యతగా ఉంటే మన ఆత్మ ఎన్ని వేల ప్రపంచాలతో సమానం తెలుసా? ఒక ఆత్మ ఎన్ని వేల ప్రపంచాలు. క్రీస్తు బెనహాం చెప్తున్నాడు, ఒక్క ఆత్మ 10,000 ప్రపంచాలు కంటే కూడా దేవునికి ఎక్కువ అంట. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. నీ ఆత్మ, నా ఆత్మ, రక్షించబడినటువంటి ఆత్మ దేవునికి 10,000 ప్రపంచాలుతో సమానమంట. దేవుడు నామనికి మహిమ కలుగుగా. హల్లెలూయా. నీ ఆత్మ విషయమై దేవుడు అంత జాగ్రత్త తీసుకుంటున్నాడు ఆయన. నోరుడు గల హల్లెలూయా. ఎంత జాగ్రత్త తీసుకుంటున్నాడు ఆయన. దేవుడు మనల్ని ఊరికినే ఈ భూమి మీద పంపించలేదు. ఎన్నో త్యాగం చేసినాడు ఆయన. మనం ఈ భూమి మీదకి రావడానికి, దేవుడు మనల్ని తీసుకురావడానికి ప్రియులారా ఎంతో మంది మరణించారు అక్కడ. మన వెనకాల రక్తం వేరులై పారింది. మన వెనకాల ప్రవక్తుల యొక్క రక్తము, పరిశుద్ధుల యొక్క రక్తము, దేవుడి యొక్క రక్తము. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. అన్ని రక్తముల త్యాగం చేస్తే, అంతమంది త్యాగం చేస్తే, అంతమంది రక్తం కారిస్తే పిల్లరా ఈరోజు నీవు నేను భూమి మీదకి వచ్చా దేవునికి ప్రతినిధిగా. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. మరి దేవుడు ఇచ్చినటువంటి ఆ కృప, ఆ కాపుదల, ఆ విమోచన మనం పోగొట్టుకుంటే పిల్లరా మనం చాలా భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోతాం. దేవుని నామానికి మహిమ కలుగుగా. హల్లెలూయా. ఈ కృపను పోగొట్టుకుంటే మన జీవితాలు గల్లంతైపోతాయి. దేవుని నామానికి మహిమ కలుగుగా. హల్లెలూయా. ఆయన చెప్పాడు చూడండి, అర్ధరాత్రి సమయంలో ఎవరు బయటకు రావద్దని. అది ఇంట్లోనే ఉండమన్నాడు ఆయన. ఆ ఇళ్ళే వాళ్ళకి ఆ రక్షణ కోట. అక్కడ ఆ ఇంటిని ఏం కప్పుంది అని అంటే రక్తం కప్పేస్తుంది అక్కడ. ఆ రక్తాన్ని దాటి నువ్వు బయటకు వస్తే పిల్లల బయట ఏముందంటే మరణము, బయట శాపం ఉంది, బయట అసలు నెమ్మది లేదు, బయట పాపం ఉంది, సంతోషం లేదు, సమాధానం లేదు, ఐక్యత లేవు, ప్రేమ లేవు. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఈరోజు ప్రియులారా ఆ గృహం ఏదో కాదు కానీ క్రీస్తు థామస్ ఇచ్చినటువంటి సందేశమే, ఈ సూపర్ చర్చే నిజమైనటువంటి గృహము. వర్తమానం సూపర్ చర్చ్ అంటే అత్యున్నతమైన సంఘము అని అర్థం. ఆమేన్. హల్లెలూయా. చూడండి, అందుకే బోయస్ కూడా ఏమంటున్నాడు? బోయస్ ఏమన్నాడు అక్కడ? యేసుక్రీస్తు అయితే 6 రాతి పానాలు చేసి ఇచ్చేసాడు కానీ, ఏమండి, నేను ద్రాక్ష రసంగా ఇచ్చేసాడు కానీ, చూడండి ఇప్పుడు బోయాస్ ఏమన్నాడు తెలుసా? అసలు నా పొలంలో నుంచి నువ్వు బయటికి వెళ్ళొద్దు. ఆమేన్. హల్లెలూయా. ఏమండి, నీవు ఇక్కడే ఉండు, నీవు ఇక్కడ ఉంటేనే నీకు రక్షణ. నువ్వు నా పొలంలో ఉంటేనే నీకు రక్షణ, నా పొలంలో ఉంటేనే నీకు క్షేమము, నా పొలంలో ఉంటేనే నీకు సంతోషము. నీవు బయట ఎక్కడికి వెళ్ళి పరిగెరుకున్నా సరే, ఇదిగో దుష్టుడు ఉన్నాడు.
దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. స్తోత్రం. అందుకేనండి చూడండి బోయాజ్ అంటున్నాడు, చూడండి ఆ వాక్యంలో మనం ఒకసారి వెళ్దాం. అప్పుడు బోయాజు రూతుతో, చూడండి అధ్యాయము వచ్చిన రూతు గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనం నుంచి చదవండి. రూతు గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనం నుంచి. అప్పుడు బోయాజు రూతుతో, నా కుమారి నా మాట వినుము, వేరొక పొలములో ఏరుకొనుటకు పోవద్దు, దీనిని విడిచిపోవద్దు, ఇచ్చట నా పనికత్తెల యొద్ద నిలకడగా ఉండుము. వారు కోయి చేను కనిపెట్టి వారిని వెంబడించుము. నిన్ను ముట్టకూడదని యవనస్తులకు ఆజ్ఞాపించి ఉన్నాను. నీకు దాహమగునప్పుడు కొండల యొద్దకు పోయి పనివారు చేదిన నీళ్లు తాగమని చెప్పెను. అందుకామె సాగిలపడి తల వంచుకొని ఏమి తెలిసి పరదేశినైన నా యందు లక్ష్యముంచునట్లు నీకు కటాక్షము అని చెప్పగా నీ పెనిమిటి మరణమైన తరువాత నీవు నీ అత్తకు చేసినదంతయు నాకు తెలియబడెను. నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి ఇంతకు ముందు నీవు ఎరుగని జనమునొద్దకు వచ్చితివి. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా నుండునట్లు నీవు వచ్చితివని ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చాను. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూసారా? అప్పుడు బోయాజు రూతుతో, నా కుమారి నా మాట వినుము, వేరొక పొలములోనికి ఏరుకున్నటకు పోవద్దు. కంచేసేసాడు ఇక్కడ. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. బోయాజు ఏమంటున్నాడండి? పొలాలు ఉన్నాయి అక్కడ, అనేక మంది పొలాలు ఉన్నాయి. ఆధ్యాత్మికంగా 2 పొలాలు ఉన్నాయి. ఒకటిది దుష్టుని యొక్క పొలం ఉన్నది, రెండవది దేవుని యొక్క పొలం ఉన్నది. మనం ఉండాల్సింది ఎక్కడ అనంటే మనము దేవుడు చేసే వ్యవసాయములో, ఆయన చేసే పొలములోనే మనము ఉండాలి. దేవుడు నామమునకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనము క్రీస్తు థామస్ యొక్క పొలములో ఉన్నాం మనం. ఆమేన్. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఎవరి యొక్క పొలంలో ఉన్నాం? క్రీస్తు థామస్ యొక్క పొలములో ఉన్నాం. ఆయన అంటున్నాడు, బోయాజు అంటున్నాడు, క్రీస్తు థామస్ అంటున్నాడు ఇక్కడ. ఏమంటున్నాడు? కుమారి, ఇదిగో నీవు వేరొక పొలములోనికి వెళ్ళి ఏరుకోవద్దు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకు అనంటే వేరొక పొలములోకి వెళితే ఆమెకి శ్రమ వస్తుంది, ఆమెకి కష్టం వచ్చుద్ది, ఆమెకు శోధన వచ్చుద్ది. దయచేసి నా పొలమును విడిచి వెళ్ళదు నువ్వు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నా పొలములోనే నీవు పనిచేయి, పరిగెరుకో. ఆమె కోసం అన్ని సిద్ధం చేశాడు. నీకు దాహం వేసింది అనుకో, కుండల దగ్గరికి వెళ్ళి నా పనివారు చేది పెట్టిన నీళ్లు తాగు. ఆమె చేదుకోవాల్సిన అవసరం లేదు అక్కడ. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమండి? ఆమె చేదుకోవాల్సిన అవసరము లేదు అక్కడ. ఆల్రెడీ ఆమె కోసం కుండల్లో నీళ్లు చేది పోసి ఉన్నాయి, నీళ్లు చేది పెట్టుంది అక్కడ. కనుక నీకు ఒకవేళ దాహం వేస్తే నీవు వెళ్ళి ఆ కుండల దగ్గరికి వెళ్ళి నా పనివారు చేదినటువంటి నీళ్లను తీసుకుని తాగుము. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. అంటే చూడండి, ఇక్కడ బోయాజు రూతును గురించి బహు జాగ్రత్త తీసుకున్నాడు ఇక్కడ. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. చూడండి, క్రీస్తు థామస్ కూడా
ఆయన యొక్క వధువు గురించి ఆయన యొక్క వధువు గురించి దేవుని యొక్క వధువు గురించి ఆయన బాధ్యత తీసుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీరు వేరొక పొలంలోకి వెళ్ళొద్దు. అందుకనే ఆయన చెప్పింది, మీరు డినామినేషన్ సంఘాలు కలవద్దు అని చెప్పింది. అందుకే అవి 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 ఆ పొలాలు వేరే. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వాడు చెప్పే వర్తమానం కూడా మనం వినకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ఈ రోజున ప్రియులారా ఎందుకు అని అంటే, రూతును బోయాజు ఎలా చూస్తున్నాడు అని అంటే ఒక ప్రత్యేకమైన దానిగా చూస్తున్నాడు ఆయన. ఆమె వచ్చింది అన్య ప్రపంచంలో నుంచే, మోయాబు దేశంలో నుంచి వచ్చింది. ఆమె దేవుడు వేరు, రూతు దేవుడు వేరు, నయోమి దేవుడు వేరు. ఏమండి, రూతు దేశము వేరు, నయోమి దేశము వేరు. రూతు ప్రజలు వేరు, నయోమి ప్రజలు వేరు. వాళ్ళ రూతు యొక్క సాంప్రదాయాలు వేరు, నయోమి యొక్క సాంప్రదాయాలు వేరు. కానీ ఇక్కడ బోయజ్ ఏమంటున్నాడంటే, చూడండి, ఇశ్రాయేలీయుల దేవుని యొక్క రెక్కల క్రింద సురక్షితముగా నుండుటకు నీవు వచ్చితివి. ఆమేన్. హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనలను ఆయన రెక్కల కింద సురక్షితముగా ఉండుటకే దేవుడు మనల్ని ఏం చేసినాడంటే, ఈ చివరి కాలంలో ఈ డినామినేషన్లో ఉన్న మనలను, మత శాఖల్లో ఉన్న మనలను, త్రిత్వములో ఉన్న మనలను, ఏమండి ఎక్కడి నుంచి మనం బయటికి తీసుకొచ్చాడు? త్రిత్వము. 666 ముద్రలో నుంచి దేవుడు మనల్ని బయటికి తీసుకొచ్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. త్రిత్వం అంటేనే 666 ముద్ర. అక్కడ కయ్యూనికి దేవుడు ఏదైనా తోటలో ఏమేసినాడు? ముద్ర వేసాడు. ఆ ముద్ర ఏంటి? 666 ముద్ర. అదే దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక అది ఆ రోజు నుంచి ప్రయాణం చేస్తూనే ఉంది. ఎక్కడి నుంచి? ఏదైనా తోటలో నుంచి 666 ముద్ర పనిచేస్తూ ఉంది. మెసేజ్ ఎక్కడి నుంచి వస్తున్నాడు? ఏదైనా తోటలో నుంచి. మరి క్రీస్తు విరోధైన ఆత్మ ఎక్కడి నుంచి వస్తుంది? మంచి చెడులు తెలివినిచ్చే చెట్టు ఏదో కాదు, అదే అపవాది, అదే దెయ్యం. యేసు జీవవృక్షము ఒక మానవునికి సూచనగా ఉన్నది. మంచి చెడులు తెలివినిచ్చు చెట్టు కూడా ఒక మనిషికి సూచనగా ఉన్నది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజు క్రీస్తు విరోధి అయినటువంటి ఆత్మ దేవుడు మన రూపంలో భూమి మీద ఉంటే, అర్థమవుతుందా? దేవుడు మన రూపంలో భూమి మీద ఉంటే, అపవాది యొక్క సంతానం కూడా అది కూడా ఎలా ఉన్నది? మానవుడుగానే ఉన్నది. అందుకే వాళ్ళకి వీళ్ళకి వైరం అనేది. వైరం కలగాలంటే ఇద్దరు శరీరధారిగా ఉంటేనే వైరం వస్తుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 2 చప్పట్లు కలిస్తేనే శబ్దం వస్తుంది. అవునా కదా? గ్లోరీ. హల్లెలూయా. 2 చప్పట్లు కొడితే కలిస్తేనే శబ్దం. అట్లాగే వైరం అనేది ఎలా వస్తుంది? ఇద్దరు శరీరధారిగా ఉంటేనే వైరం అనేది ఏర్పడుతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే వాళ్ళ బోధ ఈయన బోధ వల్ల. గ్లోరీ. హల్లెలూయా. అంటే మనం చెప్తున్న ఈ వర్తమానము ప్రియులారా, క్రీస్తు థామస్ ఇచ్చిన ఈ సందేశము ఏదైతే ఉన్నదో, ఆ సందేశము అవతల వాడు ఒకవేళ సర్ప సంతానంకి అది అందినప్పుడు అది ఎలా ఉంటుందంటే వైరమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, ఇప్పుడు దేవుడు ఇక్కడ బోయాజు రూతు విషయంలో ఎంత జాగ్రత్తగా తీసుకున్నాడు. క్రీస్తు థామస్ కూడా ప్రియులారా గమనించండి, ఆయనే నిజమైన బోయాజు మనకు. ఆమేన్. హల్లెలూయా. ఎవరు? క్రీస్తు థామసే నిజమైన బోయాజు. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే ఆయన ఏడో వ్యక్తిగా ఉన్నాడు కాబట్టి. సంఘానికి, ఈ సూపర్ చర్చికి క్రీస్తు ఎవరు? థామస్ గారే కదా. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఈ సూపర్ చర్చికి ప్రియులారా, అత్యున్నతమైన సంఘానికి శిరస్సు ఎవరు అని అంటే ప్రియులారా
క్రీస్తు థామసే. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎఫెసు సంఘానికి శిరస్సు ఎవరు? పౌలు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వీళ్ళందరికీ హెడ్ ఎవరంటే దేవుడు. క్రీస్తుకు శిరస్సు దేవుడై ఉన్నాడని వాక్యంలో రాయబడింది. ఆమేన్. హల్లెలూయా. క్రీస్తుకు శిరస్సు దేవుడు. ఆమేన్. హల్లెలూయా. అంటే దేవుడు అంటే వేరు కాదు, దేవుడు ఆత్మ అయి ఉన్నాడు. ఆ ఆత్మ మనలో ఉంటుంది కాబట్టి మనల్ని నడిపించేది ఏది అని అంటే ఆ ఆత్మే మనల్ని నడిపిస్తా ఉంటుంది. అది శిరస్సు అంటే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందరైతే దేవుని ఆత్మ చేత నడిపించబడతారో వారందరూ ఏమై ఉన్నారు? దేవుని కుమారులుగా పిలువబడుదురు అని వాక్యం రాయబడింది. ఆమేన్. హల్లెలూయా. అవునా? ఎందరైతే దేవుని ఆత్మ చేత నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులు. ఎందుకని? దేవుడు కూడా ఎవరి చేత నడిపించబడ్డారు? అదే ఆత్మతో. ఆమేన్. హల్లెలూయా. దేవుడు ఏ ఆత్మ చేత అయితే నడిపించబడుతున్నాడో దేవుని కుమారులు కూడా అదే ఆత్మతో నడిపించబడుతున్నారు. అందుకనే వాళ్ళు ఏంగా పిలువబడుతున్నారంటే దేవుని కుమారులుగా పిలువబడుతున్నారు. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, 7 గంపలు. ఇప్పుడు ప్రియులారా, 7వ వాడే ప్రధానమైన వ్యక్తి కనుక ఆ 7వ వాడే క్రీస్తు థామసు. ఆయనే బోయాజు, ఆయనే యేసుక్రీస్తు, ఆయనే సమస్తమై ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఈ ప్రపంచాన్ని ఏలే అన్య జనుల యొక్క రాజు ఎవరు అని అంటే క్రీస్తు థామసు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అన్ని జనుల యొక్క రాజు ఎవరు? క్రీస్తు థామసు. ఆమేన్. హల్లెలూయా. దేవుడు ఎప్పుడు పరిపాలన చేయడండి, మంత్రులకే ఇస్తాడు ఆయన అధికారం. ఆమేన్. హల్లెలూయా. ఆయన కూర్చో ఉంటాడు వెనకాల. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నడిపిస్తా ఉంటాడు ఆయన. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఇప్పుడు ఎలాగూ ఆయన ఉంటున్నాడు, దేవుడు ఎలాగా వ్యవహరిస్తున్నాడు, దేవుడు ఎలా నడుస్తున్నాడు అనేది ప్రియులారా చాలా ప్రాముఖ్యమైనటువంటి కార్యం. ఈరోజు దేవుడు క్రీస్తు థామసు రూపంలో ఇక్కడ లేడు, కానీ మన రూపంలో దేవుడు ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఆయన భూమి మీద ఇప్పుడు స్త్రీ పురుషుల యొక్క రూపంలో ఆయన నడయాడు. యేసుక్రీస్తు టైంలో యేసుక్రీస్తు ఒక్కడే ఉన్నాడు. అప్పుడు స్త్రీ పురుషుల యొక్క రూపంలో దేవుడు లేడు. ఆమేన్. హల్లెలూయా. స్త్రీ పురుషుల యొక్క రూపంలో యేసుక్రీస్తు ఉన్న సమయంలో స్త్రీ పురుషుల యొక్క రూపంలో ఆయన లేడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మము భూమి మీద ఉన్నప్పుడు కూడా స్త్రీ పురుషుల యొక్క రూపంలో లేడు ఆయన. ఎందుకని అప్పటికి ఇంకా 7 ఉరుములు, ఆయన కొత్త పేరు బయటికి రాలా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమండి? ఆమేన్. హల్లెలూయా. కనుక యేసుక్రీస్తున్నప్పుడు ఆయన ఒక్కళ్ళలోనే ఉన్నాడు. ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మం ఉన్నప్పుడు అప్పుడు ఆయన ఒక్కళ్ళనే ఉన్నాడు. క్రీస్తు థామసు భూమి మీదకి వచ్చినప్పుడు దగ్గర నుంచి మాత్రమే స్త్రీ పురుషుల యొక్క రూపములు ఆయన భూమి మీద నడయాడుతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. అందుకని మీరు ఈ లోకమునకు దేవుడై ఉన్నారని చెప్పినాడు ఆయన క్రీస్తు థామసు. ఆ వాక్యం ఎప్పుడో ప్రకటించబడినే దావీదు కాలంలో దావీదు ఆ వాక్యాన్ని ప్రవచించినా, కానీ దావీదు కాలంలో అప్పుడున్నారా? దావీదు దేవుడై ఉన్నాడా? లేదే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దావీదు కాలంలో దేవుళ్ళు ఉన్నారా? లేరు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. యేసుక్రీస్తు కాలంలో యేసుక్రీస్తు ఒక్కడే ఉన్నాడు. అక్కడ బైబిల్ ఏం చెప్తుంది అనంటే, ఎందరైతే ఆ దేవుడి యొక్క వాక్యము చేత నడిపించబడతారో వాళ్ళందరూ కూడా దైవములు అని వాక్యం రాదు. దైవములు. మీకు దేవుని యొక్క వాక్యం వస్తే మీరు దైవులే, దేవుడై ఉన్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు దేవుని యొక్క వాక్యం మీ దగ్గరకు వచ్చింది. ఈరోజు ఒక స్త్రీ దేవుని యొక్క వాక్యాన్ని గ్రహిస్తుంది. అవ్వ ఆ రోజు వాక్యము గ్రహించలేని స్థితిలో ఉండిపోయింది. కారణం ఏంటో తెలుసా? అది గ్రహించే కాలము కాదని. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకే ఆమె మోసపరచబడింది. యేసుక్రీస్తు యొక్క కాలములో అది పసిపిల్లల యొక్క కాలము, పౌలు యొక్క కాలము. అందుకే పౌలు ఏమంటున్నాడు?
మీరు పాలు తాగవలసిన వారే గాని బలమైన ఆహారము కారు అంటాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరొక దగ్గర అంటాడు, మీరు ఇప్పటికే బలమైన ఆహారము తినువారై ఉండి ఇంకా బాగా తాగుతున్నారు అంటాడు మళ్ళీ ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒకవేళ ఆయన అప్పుడు ఆ సమయంలో అది అన్నా కూడా ఆ సమయం ఎదురానంటే పసిపిల్లల యొక్క ఆ సమయం అది. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. అంటే ప్రియులారా గమనించండి, ఇప్పుడు ప్రజెంట్ సంఘము పూర్తిగా ఎదిగినటువంటి కాలం ఇది. క్రీస్తు బ్రహ్మ యొక్క కాలము కన్ను కాలం అది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏ కాలము? కన్ను కాలము. క్రీస్తు థామస్ యొక్క కాలము ఏ కాలము? బ్రెయిన్, మైండ్. అంటే క్రీస్తు బ్రహ్మ అంటాడు, ఆయన వర్తమానాల్లో అన్నాడు, ఇంకా ప్రభు ఇప్పుడు వచ్చాడు. ఎప్పుడు వచ్చాడు? క్రీస్తు బ్రహ్మే కాలంలోనే ప్రభువు క్రీస్తు బ్రహ్మ యొక్క రూపంలో ఉన్నాడు అక్కడ. కానీ సంఘము చూడండి, కళ్ళుండి చూస్తూ కూడా సంఘము గ్రహించలేని స్థితిలో ఉంది అని చెప్పినాడు ఆయన. అంటే దానికి ఇంకా మెచ్యూరిటీ రాలేదు అని చెప్పినాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. శరీరం అయితే నిర్మాణం జరిగిపోయింది కానీ, అంటే వధువు యొక్క శరీరము, క్రీస్తు యొక్క శరీరము నిర్మాణము జరిగింది కానీ ఆ నిర్మాణానికి ఇంకా ప్రియులరా ఏం రాలేదంటే, ప్రియుల గమనించండి, పరిపూర్ణత మైండ్ కాలంలోకి, గ్రహించే కాలంలోకి రాలేదు అని క్రీస్తు బ్రహ్మ చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇంకా మెచ్యూరిటీ కాలంలోకి రాలేదు. అది మెచ్యూరిటీలోకి రావాలని అంటే ఆ వెనకాల మరొక వర్తమానికుడు వస్తాడని దానికి పునాదేశాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. అలాగా మొట్టమొదటిగా ఆ బ్రెయిన్ లో ఆలోచనలో ఉన్న మొట్టమొదటి వ్యక్తే క్రీస్తు థామస్. అందుకే ఆయన వధువు అని చెప్పేది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయనే వధువు, ఆయనే క్రీస్తు, ఆయనే సమస్తము ఆయనే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయనలో ఆ మైండ్ లో మనము కూడా భాగస్థులమై ఉన్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ మైండ్ లోనే ఆలోచనలో మనమంతా కూడా ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మాస్టర్ ఒరిజినల్ ప్రింట్ మనమే అసలు. గ్లోరీ టు గాడ్. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. దేవుని యొక్క ఆలోచనలో ప్రియులారా మాస్టర్ ప్రింట్ అనేది ఉంటుంది ఒకటి. అంటే నేను ఇది చెయ్యాలి అన్నది ఆ ఆలోచనే మాస్టర్ అసలు ఒరిజినల్ అది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక అది ఇప్పుడు ఒక పరిపూర్ణమైన స్థితిలోకి వచ్చేసింది. అంటే ఒక స్త్రీ వాక్యాన్ని గ్రహించే స్థితిలోకి వచ్చేసింది ఇప్పుడు. ఆమేన్. హల్లెలూయా. అందుకనే ఆ వధువు పడిపోయినట్టుగా, యేసుక్రీస్తు కాలంలో వధువు పడిపోయినట్టుగా ఇప్పుడు ఈ వధువు పడిపోదు అన్నాడు. ఎందుకు పడిపోదు అన్నాడు అని అంటే వాక్యము స్త్రీకి పడింది ఇప్పుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాక్యము ఆమెకి ఏపడింది, ఆమె గ్రహిస్తుంది ఇప్పుడు. అంటే మంచేదో చెడేదో ఆమెకి తెలిసిపోయింది. ఇప్పుడు అపవాదం వచ్చి ఏదో చెప్తే మోసపోవడానికి ఆమె సిద్ధంగా లేదు ఇప్పుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆనాడు యేసుక్రీస్తు అపవాదికి ఏ విధంగా అయితే వ్యతిరేక సమాధానం చెప్తూ వచ్చాడో, ఈరోజు వధువు కూడా, ఒక స్త్రీ కూడా అదే వాక్యముతో సమాధానం ఇవ్వడానికి ఆమె సిద్ధముగా ఉన్నది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అవ్వ సిద్ధంగా లేదు కాబట్టే పడిపోయింది. అవ్వ సిద్ధంగా లేదు కాబట్టి, ఆమెకు ఆ పరిపూర్ణమైన జ్ఞానం లేదు కాబట్టి ఆ రోజు పడిపోయింది. 12 మంది అపోస్తుల కాలంలో 325లో నైసేయ దగ్గర వధువు పడిపోయిందంటే అది పసిపిల్లల యొక్క కాలం కాబట్టి అక్కడ పడిపోయింది. వధువు మోసపరచబడింది. రెండవ వధువు యేసుక్రీస్తు దగ్గర. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కానీ ఇప్పుడు ఈ వధువు, ఈ మూడవ వధువు, దేవుడు ఎన్నుకున్న వధువు, అది పడిపోవడానికి వీలు లేదు. ఆమెకు వాక్యం యొక్క ప్రత్యక్షత ఆమెకి ఇవ్వబడింది. వాక్యం యొక్క బయలుపాటు ఆమెకి ఇవ్వబడింది. ఆమె యొక్క జీవితము వాక్యం మీద కట్టబడింది. కనుక అది కదల్చబడదు. బండ మీద ఇల్లు కొట్టుకునేవాడు ఏమై ఉంటాడు? కదలక నిత్యము ఉంటాడని వాక్యంలో రాయబడింది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. బండ అనగా ప్రత్యక్షత,
బయలుపాటు, వాక్యం యొక్క బయలుపాటు, వాక్యం యొక్క ప్రత్యక్షత, ఆ ప్రత్యక్షత మీద, ఆ బయలుపాటు మీద ఎవరైతే స్త్రీ గాని పురుషుడు గాని తన జీవితాలు కట్టుకుంటారో వారి జీవితం కూలిపోదు అని అర్థం. అక్కడ బండ మీద ఇల్లు కట్టుకోవడం, దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. కనుక 7 గంపలలో 7వ వాడైనటువంటి ప్రధానమైనటువంటి వ్యక్తి, ప్రధాన దూత ఆర్భాటంతోను ప్రధాన దూత క్రీస్తు థామస్, ముఖ్యమైన దూత క్రీస్తు థామస్. ఆమేన్, హల్లెలూయా. 7వ గంప క్రీస్తు థామస్, 7వ రాతి పాన క్రీస్తు థామస్, 7వ యవల బోయాజు క్రీస్తు థామస్. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. చూసారా, పాత నిబంధనలోను క్రీస్తు థామస్ ఎంత ప్రాముఖ్యమైన వాడో యేసుక్రీస్తు చెప్పాడు. క్రీస్తు థామస్ ఎంత ప్రాముఖ్యమైన వ్యక్తో అక్కడ బోయాజు చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఆయన వర్తమానము ఎంత ప్రాముఖ్యమైందో అంటే ఇక్కడ వర్తమానం ముఖ్యం మనకు. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. కనుక క్రీస్తు థామస్ యొక్క వర్తమానాన్ని బట్టి మనం క్రీస్తు థామస్ని ఇక్కడ గౌరవించాలి. దేవునామానికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. వర్తమానికుడు ఒకటే అని క్రీస్తు ప్రణామం చెప్తున్నాడు. అక్కడ వర్తమానం ఉంటేనే వర్తమానికుడు వస్తాడు. వర్తమానమే లేనప్పుడు వర్తమానికుడు ఉంటేనే వర్తమానం కూడా వస్తుంది. ఈ రెండుటిని విడదీయడానికి వీల్లేదండి. ఈ రెండు కలిస్తేనే దేవుడు. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఈరోజు నీవు నేను కూడా అంతే. మనం ఉన్నామంటే మనకు సంబంధించిన వర్తమానం ఉంది. ఆమేన్, హల్లెలూయా. మనం ఉన్నామనంటే మనకు సంబంధించిన వర్తమానం ఉంది. మనకు సంబంధించిన వర్తమానం ఉంది కనుకనే మనం ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. మనమే లేనప్పుడు వర్తమానము ఉండదు. వర్తమానం ఉంది కాబట్టి మనం ఉన్నాం కాబట్టి వర్తమానం ఉంది. వర్తమానము ఒకటైతేనే మనం క్రీస్తులుగా ఉంటున్నాం. మనము వర్తమానం ఒకటిగానే ఉంటేనే మనం ఈ లోకానికి దేవుడుగా ఉంటున్నాం, క్రీస్తులుగా ఉంటున్నాం, ప్రభువులుగా ఉంటున్నాం. దేవునామానికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, 7వ వాడైనటువంటి క్రీస్తు థామస్, ఆయనే ప్రధాన దూత, ఆయనే క్రీస్తు, ఆయనే రాజు, ఆయనే దేవుడు, సమస్తం కూడా ఆయనే. దేవునామానికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. ఈ ప్రపంచానికి, కనుక ఈ అన్యుల ప్రపంచానికి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడి యుగములో ఆయన తీసుకుని వచ్చి సువార్త యొక్క మర్మంతా కూడా ఆయన ద్వారా మనకు తెలియజేసి ఆ వర్తమానాన్ని నమ్మునట్లు దేవుడే చేసి దానికోసం నిలబడడానికి దేవుడే మనల్ని తీసుకుని వచ్చాడు. మనమైతే నిలబడలేము వర్తమానంలో. ఏమండి, మనమైతే నిలబడలేము, కానీ దేవుడు మనల్ని నిలబెట్టాలి. ఎందుకంటే దేవుడు నిలబెడితేనే మనం నిలబడతాం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, 7 గంపలలో 7వ వాడు ప్రధానుడైనటువంటి క్రీస్తు థామస్. ఆయన ఎవరో కాదు, ఆనాడు యేసుక్రీస్తు ప్రియులారా ఆ యొక్క ఆరి రాతి పానంలో ద్రాక్షారసాన్ని నింపినటువంటి 7వ వ్యక్తి ఆయనే. ఆ రూతు యొక్క ఆ యొక్క చెంగులో, ఆమె కప్పుకున్న దుప్పట్లో 6 యవలలు కొలతలు పోసినటువంటి బోయాజే ఇక్కడ ప్రియులారా క్రీస్తు థామస్గా ఉన్నాడు. బోయాజే క్రీస్తు థామస్గా ఉన్నాడు. యేసు క్రీస్తే క్రీస్తు థామస్గా ఉన్నాడు. ఇక్కడ ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మే క్రీస్తు థామస్గా ఉన్నాడు. ఎందుకు అని అంటే ప్రియులారా, బలిష్ఠుడి యొక్క దూత యొక్క పరిచర్యలో 2 ఉన్నాయి కాబట్టి. ఆమేన్, హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. బలిష్ఠుడని వేరొక దూత అని అక్కడ ఒకరి గురించే రాయబడినట్టు ఉంటుంది కానీ అది 2 దూతల యొక్క పరిచర్య. ఆ 2 దూతల్లో ముందు దూత ఎవరంటే క్రీస్తు బ్రహ్ము, ఆయన తర్వాత వచ్చినటువంటి వ్యక్తి క్రీస్తు థామస్. దేవునామానికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. కనుక క్రీస్తు థామస్ యొక్క క్రీస్తు బ్రహ్మ యొక్క వర్తమానము ఎక్కడ పరిపూర్ణమైన స్థితిలోకి వస్తుంది అని అంటే క్రీస్తు థామస్ యొక్క సందేశములోనే నీవు క్రీస్తు బ్రహ్మ యొక్క వర్తమానాన్ని పరిపూర్ణంగా చూడగలవు, లేకపోతే మనము చూడలేము. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ విధంగా మనము 7వ గంపైనటువంటి క్రీస్తు థామస్ను మనం ఆయన ఇచ్చినటువంటి వర్తమానం ఏదైతే ఉందో ఆ వర్తమానానికి పరిపూర్ణంగా లోబడి
పరిపూర్ణంగా జీవిస్తూ మన ఆత్మీయ జీవితంలో ఎక్కడ కూడా ప్రియులారా తడబడకుండా తప్పడడుగులు వేయకుండా తిన్నా తినకపోయినా ఉన్నా లేకపోయినా ప్రియమైన దేవుని బిడ్డలారా రోగం వచ్చిందనో లేకపోతే శ్రమలు వచ్చాయనో కష్టాలు వచ్చినాయనో శోధనలు వచ్చినాయనో వర్తమానం విడిచిపెట్టి మీరు ఆ కంచెను దాటి బయటికి వెళ్తే మనకు శ్రమలే. మీరు అనొచ్చు ఇప్పుడు మనకు శ్రమలు లేవా అని అనొచ్చు, ఉంటాయి. ఈ శ్రమలు వేరు, ఇంకో శ్రమలు వేరు. అవి కానీ వస్తే మీరు తట్టుకోలేరు మీరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా ఇప్పుడు మనం అనుభవిస్తున్న శ్రమలు వేరు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఇవి వాక్యం ముందు నిలబడనే శ్రమలు ఇవి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా శ్రమలు అనుభవించిన, కష్టాలు అనుభవించిన, శోధనలు అనుభవించిన, తల్లిదండ్రులు వెలివేసిన, బంధుమిత్రులు రక్త సంబంధికులు వెలివేసిన వాక్యం కోసం నిలబడండి, వాక్యం కోసం జీవించండి. వాక్యం కోసమే మీరు ఏదైనా ఉండండి. ఆ విధంగా జీవిస్తూ మన ఆత్మీయ జీవితంలో ముందుకు సాగుదాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ లేచి నిలబడండి, ప్రార్థన చేద్దాం. ఓ మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా మంచి తండ్రి, జీవం గల దేవుడా, జీవాధిపతి, ఓ నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్న మా పరమ తండ్రి, మారని దేవుడా, మార్పు లేని దేవుడా, నా ప్రభు అయిన అబ్రహాం క్రీస్తు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం ప్రభువా. నిశ్చయంగా నా తండ్రి ఇప్పటి వరకు నాయన మీరు ఇచ్చిన గొప్ప సందేశం ప్రభువా నాయన. అదుగు నా తండ్రి 7 గంపలు నాయన, 7 గంపలు 7 దేవుని కుమారుడు. ఆ 7 దేవుని కుమారుడు 7వ ప్రధానమైన దూత నాయన, ప్రధానమైన నిజంగా ప్రధానమైన దూతే ఈ లోకానికి నాయన నువ్వు ప్రధానుడుగాను, ఓ రాజ్యాధికారిగాను, క్రీస్తుగాను, ప్రభువుగాను ఓ నియమించిన ప్రభువా ఆధిపత్యం అంతా కూడా నాయన మీరు ఆయనకు అప్పగిస్తున్నారు ప్రభువా. అందును బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. నిశ్చయంగా క్రీస్తు థామస్ ఇచ్చిన సందేశంలో మేము నాయన నిలకడగా నిలబడి, గట్టిగా నిలబడి నాయన మా జీవితంలో ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా మేము నా తండ్రి ఎల్లప్పుడూ కూడా నీ వాక్యాన్ని విడిచిపెట్టుకుందాం. నీ వాక్యంలో ముందుకు సాగునట్లు నీ కృపను దయచేయండి. ఇక్కడ కూడున్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించండి. ఈ మధ్య హానపు దీవులు తెరపండి, మీరే బలపరిచి ముందుకు నడిపించండి. సమస్త ఘనత మహిమను మీరు తెచ్చుకోండి. జీవం కలిగిన నా ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మను సర్వశక్తి కలిగిన నామను ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము. ఆమేన్. అందరూ కూడా 2 చేతులు పైకెత్తి కోరచబడుతున్నాం. Christ Branham never fails. Christ Branham never fails. Christ Branham never fails in me. Hallelujah. Hallelujah. Christ Branham never fails in me. He's coming very soon. He's coming very soon. He's coming very soon indeed. Hallelujah. Hallelujah. He's coming very soon indeed. నా ప్రాణమా ప్రభువును స్తుతించు, నా అంతరంగ సమస్తమైన పరిశుద్ధులను స్తుతించు. నా ప్రాణమా ప్రభువును స్తుతించు. ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మం చేసిన ఉపకారములలో దేనిని మరువకు. ఆమేన్. ఆమేన్. రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా, పెండ్లి కుమారుడుగా తెర మీద ప్రత్యక్షము కానున్న ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మ యొక్క కృపా సమాధానము ఇక్కడ కూడున్న ప్రతి బిడ్డకును ఈ ప్రపంచములో 7వ దూత థామస్ గారిని క్రీస్తుగా అంగీకరించి, క్రీస్తు బ్రహ్మే దేవుడు, క్రీస్తు బ్రహ్మే రాజులకు రాజు, క్రీస్తు బ్రహ్మే ప్రభువులకు ప్రభు అని నమ్మి విశ్వసించి ఆరాధిస్తున్న ప్రతి బిడ్డకును ఇప్పుడును సదాకాలము తోడైన నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరు కూర్చోండి. గత శుక్రవారం అంతా కూడా దేవుడు కొంచెం ఆయనకి మోషన్స్ అయినాయి. దేవుడు ఆయన మోషన్ నుంచి ముట్టి తాకి స్వస్థపరిచాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు ఇంకను కూడా నెవులకి మంచి ఆరోగ్యం ఇచ్చులాగున, ఆయన చేస్తున్న జాబులో కూడా దేవుడు తోడుకొని నడిపించులాగున మీరందరూ కూడా ప్రార్థన చేయాలని ప్రభు పేట మనం చేస్తున్నాం. దేవుడు తన యొక్క వాక్యము దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.